ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే కాదు దేశవ్యాప్తంగా కీలక పరిణామాలు చోటు చేసుకున్న ఈ వారంలో ప్రధానంగా 5వ జాబితా ఇంకా విడుదల కాలేదు. ఫైనల్ లిస్టు ఎప్పుడు వస్తుందా అనేది అభ్యర్థులు ఇప్పటి వరకు ఇన్ఛార్జీలను ప్రకటించిన స్థానాల్లో కూడా మార్పులు చేర్పులు ఉంటాయనే ప్రచారం కూడా జరుగుతుంది. అందుకే ఇంకా ఎదురు చూస్తున్నారనేది. మరోపక్క టీడీపీ జనసేన మధ్య ఏం జరగబోతోంది, వాళ్ళు అసలు అభ్యర్థుల్ని ఎప్పట్లో ప్రకటించే ఉద్దేశం ఉందా లేదా, పొత్తులు సీట్లు లెక్కలు లేదంటే స్థానాలకు సంబంధించి ఇంకా తేల్చుకోవట్లేదు. మరోపక్క అంగన్వాడీ సమ్మె చాలా సామరస్యంగానే వాళ్ళు సమ్మెను విరమింపు చేసిందా రాష్ట్ర ప్రభుత్వం అనేది, గంటా రాజీనామా ఆమోదం వెనక కూడా అతిపెద్ద కుట్ర ఉంది, నైతికత అనే లేదు అనేది గంటా శ్రీనివాసరావు గారు చెప్తున్నమాట. కానీ అది రాజ్యసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఆడుతున్న గేమ్ అనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అలాగే దేశవ్యాప్తంగా చూసుకుంటే ఐఎన్డీఏ చీలికలు మొదలవుతున్నాయి. ఒక బలమైన కూటమిగా మేము ఉండబోతున్నాం, దేశంలో మోడీకి గుణపాఠం చెప్తాం, ఆయన గద్దె దించుతామని ప్రగల్భాలు పలికిన ఐఎన్డీఏ కూటమి ఇప్పుడు తలొక దారి అన్నట్టుగా ఉందా. ఓవరాల్గా వీటన్నిటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం వాళ్ళ వీకెండ్ విత్ జర్నలిస్ట్ స్థాయిలో. సార్, ప్రధానంగా 5వ లిస్టు విషయంలో జాప్యం అన్నా చేస్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారు? ఏమన్నా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏమన్నా వచ్చిందా? 4 లిస్టులు విడుదల, రాజీనామాలు, లేదంటే వలసలు, వెళ్ళిపోవడాలు, తిరుగుబాటు, వీటన్నిటి దృష్ట్యా జాప్యమేనా, ఇంకా టైం ఉందనా? అదేం లేదు, టైం టేబుల్ ప్రకారం ఏం చేయరు కదా అది లిస్టులు అనేటువంటిది. వాస్తవంగా చెప్పాలని తెలుగుదేశం జనసేన ఇంకా తేల్చుకోలేకపోతుంటే వీళ్ళు మాక్సిమం పూర్తి చేసి పడేశారు. ఇప్పుడు 5వ లిస్టుతో అయిపోతే దాదాపుగా మిగతా అన్ని యథాతథంగా ఉన్నట్టే, ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇంకా అయిపోతే అయిపోయినట్టే. ఇప్పటిదాకా 60, ఇంకో 15 ఏమో 12 అంటున్నారు అనమాట. దాంతో ఇక లాస్ట్ ఏదైతే ఎక్కడెక్కడైతే మార్పు చేర్పులకు సంబంధించిందో ఈ లిస్ట్ అని చెప్తున్నారు. కసరత్ మరి అందులో ఒకటి ఏంటంటే కుల సమీకరణాలు చాలా సీరియస్గా చేసుకెళ్తున్నారు. అందులో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నరసరావుపేట కమ్మ సామాజిక వర్గానికి క్రిందటిసారి ఇచ్చారు. ఈ ట్రిప్ ఎంపీకి వచ్చేటప్పటికి యాదవ్కి ఇవ్వాలి అండి, బీసీకి ఇవ్వాలి. ఫస్ట్ అక్కడ ఎందుకు ఆలోచించారు, మొత్తం అన్ని సీట్లలో వీళ్ళే ఉంటున్నారు, ఓసీలే. అసెంబ్లీ సీట్లు ఓసీనే ప్లస్ ఇది ఓసీనే, అట్లాగా అక్కడ బీసీలు ఎక్కువగా ఉన్నారు కదా జనం, అక్కడ బీసీకి ఎందుకు ఇవ్వద్దు మనం అనేది జగన్ ఉద్దేశం. మరి అప్పుడు బీసీగా పార్టీల తరపున ఎదిగిన నాయకుడు ఎవరు లేరు కాబట్టి ఏం చేయాల్సి వచ్చింది. అందుకని ఇప్పుడు ఏదో ఫస్ట్ పేరేమో బీదమస్తాన్ రావు వాళ్ళ మేనల్లుడిదని వచ్చింది, తర్వాత ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ పేరు అనేది వచ్చింది. ఇట్లాగంటే ముందు అన్ని రకాల కసరత్తులు అయితే చేసుకొస్తున్నాడు. ఇప్పుడు ఎట్లాగే ఒంగోలుకి మాగుంటుంది అనుకున్నప్పుడు ఇతను ఎవరు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అని చెప్పేసి, అట్లాగే విజయవాడకు వచ్చేటప్పుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్ల వాళ్ళ ఎవరు సంథింగ్ వాళ్ళ బంధువు ఎవరికి ఇస్తున్నారు అన్నటువంటి. ఇట్లాగా అంటే మ్యాక్సిమం కుల సమీకరణాల మీదనే వెళ్తున్నాడు తను. అందులో బీసీలకి హై ప్రయారిటీ ఇవ్వడం అనేది వెళ్తున్నాడు. దాని సందర్భంగా అభ్యర్థులు దొరకనప్పుడు ఎత్తుకొచ్చుకోవాలి కదా, లేదా ఒక చోట నుంచి ఇంకో చోటకి మార్చడం, అది నడుస్తుంది. వైసీపీలో క్రైసిస్ కనబడుతుందా అభ్యర్థుల విషయంలో? ఎక్కువ ఈ క్రైసిస్ కనబడుతుంది. ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 3-4 కొట్టుకుంటున్నట్టు కనబడుతుంది, కానీ మనుషులు లేక ఎక్కడైనా కనబడుతుంది. అంటే ఈ సామాజిక న్యాయం అనే అంశం తీసుకున్న తర్వాత ఏమన్నా క్రైసిస్ మొదలవుతుంది? సామాజిక న్యాయం అనే అంశం అంటే ఆ సామాజిక వర్గాల్లో సరైన అభ్యర్థులు లేకపోవడంతో అది చూస్తున్నాను. ఎందుకంటే దశాబ్దాల నుంచి బీసీ సామాజిక వర్గంలో అంటే ఎస్సీ ఎస్టీలకైతే రిజర్వ్డ్ సీట్స్ ఉంటాయి కాబట్టి అక్కడ కంపల్సరీ, కాబట్టి అక్కడ ఏదో ఒక తపనతో ప్రిపేర్డ్గా ఉంటారు. ఈవెన్ మాజీ ఐఏఎస్లు, మాజీ ఐపీఎస్లు, ఇది లోకల్ లీడర్లు ఎదిగించే విధంగా తక్కువ చేస్తున్నారు, కానీ కనీసం వాళ్ళు వస్తున్నారు. బీసీ సామాజిక అంటే అక్కడ ఆ నియోజకవర్గాల్లోకి వచ్చేటప్పటికి ఒక రూట్లో ఉంది. బీసీలకంటూ ఒక నియోజకవర్గాలు లేకపోవడం వల్ల బీసీ రిజర్వేషన్లు అనేటువంటి స్థానిక సంస్థలు ఉన్నాయి, కానీ వీటిలో లేవు కదా. దాని ఇంపాక్ట్ ఏమైపోయింది బీసీలకు సంబంధించినంత వరకు, దశాబ్దాల తరబడి బీసీ నాయకులు ఓసీలతో పోటీ పడలేకపోయారు ధనంలో. అంటే చరిష్మా చూస్తే వాళ్ళతో పాటు వాళ్ళకంటే ఎక్కువ కూడా ఉండొచ్చు, కానీ డబ్బు తీసుకొచ్చేటువంటి ప్రచారం వాళ్ళకి లేకపోవడం వల్ల. ఇంకోటి కమ్యూనిటీలో ఉట్టి బీసీ అంటే మళ్ళీ అందులో కులాలు ఉన్నాయి కదా, 139 కులాలు ఉన్నాయి. అందులో ఇప్పుడు యాదవ్ అని అంటే మిగతా వాళ్ళు పట్టించుకోకపోవడం, గౌడ అని అంటే ఇంకోళ్ళు పట్టించుకోకపోవడం, ఇట్లాగ ఉండేటప్పటికి ఆ బీసీ మన బీసీనేలే అన్నటువంటి ఫీలింగ్ కాకుండా మన కులపోడు కాదు కదా బీసీ అయితే ఏందంట అనేటువంటి రూట్లో ఉండడం వల్ల ఎవరు అక్కడ డెవలప్ చేసుకురాలి. మన బీసీ అన్న ఉద్దేశంతో అందరూ కలిసి ఒక బీసీని అన్నటువంటి రూట్లో ఇంతవరకు రాల. అన్ని పార్టీలు అదే సమస్య ఉంది. ఇప్పుడు ఏ పార్టీలో చూసినా బీసీ నాయకులు వేళ్ల మీద లెక్క పెట్టే వాళ్ళు ఉంటారు, కానీ మిగతా ఓసీ నాయకులతో పోల్చుకుంటే వీళ్ళకున్న ప్రచారం చూడండి, చాలా తక్కువ ఉంటారు, లిమిటెడ్ ఉంటారు. కాబట్టి ఆ సమస్య వలన ఇప్పుడు ఇతనేమో యజ్ఞం చేస్తున్నాడు, బీసీలను పట్టుకు రావాలన్నటువంటి, భారీగా తీసుకురావాలన్నట్టు. మరి ఇక్కడ సమస్య ఏమవుతుంది, శాంతం కొత్త వాళ్ళని పట్టుకొస్తే
అవతల ఉన్నటువంటి వాడిని తట్టుకోగలుగుతాడా, ఇది ఒక నెంబర్ 1. రెండోది ఫైనాన్షియల్. అవతల ఉన్న ఓసీ క్యాండిడేట్ అవతల పార్టీ వాడికి బాగా క్యాష్ పార్టీ అయి ఉంటాడు, ఇక్కడ వీళ్ళు లేకపోతే ఎట్లాగా. దానికి తోడు పబ్లిసిటీ, అది తెలుగుదేశంకి అనుకూల మీడియాలకు ఉండేటటువంటి దాంట్లో అవకాశం ఉంటుంది, ఇక్కడ తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఈ మూడింటిని క్యాలిక్యులేట్ చేస్తూ వీళ్ళు బీసీ అభ్యర్థిని బట్టి రావాలన్నప్పుడు అందుకని అక్కడ ఉన్న నెల్లూరు జిల్లా నుంచి అనిల్ కుమార్ యాదవ్ ఇక్కడ ఆలోచించాల్సి వస్తుంది, లేకపోతే ఎక్కడో డాక్టర్ ఉద్యోగం చేసుకుంటున్నటువంటి వాళ్ళని ఇక్కడ ఆలోచించాల్సి వస్తుంది. అంటే బీసీలకు సంబంధించి అదొక సమస్య అయిపోయింది వాళ్ళకి. బ్యాక్వర్డ్ కాస్ట్ లో నాయకులను తయారు చేయాలనే కార్యక్రమం ఏమన్నా మొదలు పెట్టారా జగన్మోహన్? అదే సీరియస్ గా కనబడుతుంది. ఇతను ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే బీహారు తమిళనాడు ఫార్ములా ఫాలో అవుతున్నాడు. ఒకటి తమిళనాడు ఫార్ములా ఏంటంటే వ్యక్తి పేరిట పార్టీ నడవటం, లైక్ జయలలిత, కరుణానిధి వాళ్ళ పార్టీలే. అక్కడే బీసీలకు కూడా భారీగా వస్తాయి. బీహార్లో బీసీలకు ఎక్కువ ఉంటుంది, నాయకులు కూడా బీసీలు. తమిళనాడులో నాయకులు ఓసీ, వీళ్ళు బీసీలు, ఇది ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళు బీసీలు ఎక్కువ మంది ఉంటారు. ఇప్పుడు ఇక్కడ నాయకుడు ఓసీ తమిళనాడు టైప్లో, వీళ్ళని బీసీస్, లేదా నాయకుడిని ఇంకో కోణంలో కూడా చూడొచ్చు. క్రిస్టియన్ కాబట్టి బీసీ, క్రిస్టియన్ అంటే బీసీ లెక్కలోకి వస్తారు కదా, ఆ లెక్కనైతే. లేదు వీళ్ళు తిట్టిపోసేటట్టు ఎస్సీ అవ్వచ్చును, లేదా ఆదినారాయణ రెడ్డి లాంటి వాళ్ళు తిట్టడాలు ఇవి ఉంటుంటాయి కదా. ఏ రకంగానైనా సరే అణగాని వర్గాలకు సంబంధించిన ప్రతినిధి తనే అన్నటువంటిది ప్రొజెక్ట్ చేస్తున్నాడు ఆయన. ఈ కొత్త అంశం సామాజిక న్యాయం అనే అంశంతో తన బలాన్ని మరింత పటిష్టం చేసుకుంటున్నాడా జగన్మోహన్ రెడ్డి గారు, లేదంటే బీసీల కులాల బలాన్ని పెంచుతున్నాడా? దానివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? తెలుగుదేశం కంచుకోటకి చిల్లు పెడుతున్నాడు, తెలుగుదేశం పునాదులకి బెజ్జం పెడుతున్నాడు. అక్కడ బీసీ అనేటువంటి ప్రాతిపదికనే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. 40 సంవత్సరాల ఆ పార్టీ చరిత్రలో బీసీల్లో బలమైనటువంటి నాయకులు లేరా అంటే పుట్టారు చాలా మంది. కాకపోతే పర్సంటేజ్ ఓసీలతో పోల్చుకుంటే పర్సంటేజ్ చాలా తక్కువ ఉంది. తెలంగాణలో ఎక్కువ ఉంది. తెలంగాణలో వీళ్ళు లేకపోబట్టి ఈ కమ్మ సామాజిక వర్గం, రెడ్డి సామాజిక వర్గం తెలుగుదేశం వైపుకి పెద్దగా రాకపోవడం వల్ల అక్కడ బీసీలు ఎదిగారు. ఆంధ్ర ప్రాంతంలోకి వచ్చేటప్పటికి కమ్మ సామాజిక వర్గమే వీళ్ళకి ఎక్కువ ఉన్నారు, బీసీ నాయకులు తక్కువ ఉన్నారు కదా. ఉన్నటువంటి వాళ్ళు కూడా బీసీలలో మమేకం కాలేకపోయారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కేఈ కృష్ణమూర్తి కుటుంబం, ఎర్రనాయుడు కుటుంబం, అయ్యన్నపాత్రుడి కుటుంబం, వీళ్ళు బాగుపడ్డారు కానీ వీళ్ళు మొత్తం బీసీలకు ప్రతినిధులుగా ఎదిగారా? వీళ్ళు బీసీలందరినీ కలుపుకెళ్ళగలిగారు? ఇప్పుడు కూడా అదే జరుగుద్దేమో. ఇప్పుడు కొత్తగా నాయకులు బీసీ నాయకులను తీసుకొచ్చి వాళ్ళకి స్థానాలు ఇచ్చి ఒకవేళ రేపొద్దున ఎమ్మెల్యేలను చేస్తే వాళ్ళు బలపడతారు తప్ప వెనకాల కులాలు బలపడతాయని ఎలా అనుకోవాలి? చేసుకెళ్ళాలి కదా. ఇప్పుడు అంటే ఇన్ని రోజులు జరగలేంది. ఇప్పుడు ఏ నాయకుడు, చంద్రబాబు నాయుడు గారు లేదంటే ఎన్టీఆర్ గారు కూడా బీసీలకు చాలా ప్రాధాన్యత ఇచ్చారంట. వాళ్ళు ఎవరో చేయలేంది, జగన్మోహన్ రెడ్డి గారు సడన్ గా ఇప్పుడు 2024తో చేస్తారు. అది చెయ్యాలనే కదా అతను 2024లో చేసేడు. 2024 అక్కడి నుంచి అంటే ఇతనుకున్న అలవాటు ఏంటంటే వాళ్ళని ఆ గ్రూప్ మొత్తంలో తిరగమంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సొసైటీలు, కార్పొరేషన్స్ డైరెక్టర్లు ఇచ్చారు, ఇచ్చి వాళ్ళని కూర్చోబెట్టలేదు కదా. నీ కులంలో తిరుగు 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 అని తిప్పుతున్నాడు కదా. ఇప్పుడు టైం టేబుల్ ఇచ్చి మరి తిప్పుతున్నాడు కదా. రకంగా స్కూల్ హెడ్ మాస్టర్ టైప్ లో తిప్పుతున్నాడు వాళ్ళు. ఏది చేతిలో పేం బెత్తం పట్టుకుని నువ్వు తిరుగుతావా చేస్తావని తిప్పలా ఎప్పటిదాకా అట్లా తిప్పుతాడు ఇతను. ఆ తిప్పుడు అనేటువంటి దాని ద్వారా భవిష్యత్తులో వీళ్ళు ఎదుగుతారేమో అన్ని వర్గాలను కలుపుకున్నప్పుడు. ఎక్కడ ఉన్న అనిల్ కుమార్ యాదవ్ ఇక్కడికి ఇదంతా మిగతా ఏరియాలో ఎట్ట తిరిగాడు? మిగతా అట్లాగా చూస్తే తెలుగుదేశంలో అన్ని ప్రాంతాల్లో బాగా పేరు తెచ్చుకున్నటువంటి వాడు ఒకే ఒక్కడు, తలసాని శ్రీనివాస్ యాదవ్. యాదవ్ సామాజిక వర్గంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ రాష్ట్రంలో ఉన్న అన్ని ఏరియాల్లో ఉన్న యాదవుల కార్యక్రమానికి వెళ్తా ఉండేవాడు. అదే ఇప్పటికి కూడా అతన్ని సికింద్రాబాద్ లో నుంచోబెట్టింది. అట్లాగా తెలుగుదేశంలో మరొక నాయకుడు ఎవరు ఎదిగారు బీసీల్లో? ఇప్పుడు వీళ్ళ పార్టీలో అట్లాగా తయారు చేయాలన్నటువంటి రూట్ లో ట్రై చేస్తున్నారు. 2019లో జనబలం ఉన్న నాయకుడు జగన్ అన్నారు, అందుకే గెలిచాడు అన్నారు. ఇప్పుడు కులబలం ఉన్న నాయకుడు అని అనిపించుకోవాలనుకుంటున్నారా? ఇప్పుడు సోషల్ ఇంజనీరింగ్ అనేటువంటిది జగన్కి సంబంధించి మొట్టమొదటి నుండి కనబడుతున్న అంశం. 2014 వచ్చేటప్పటికి అది చేయలేకపోయాడు. ఎందుకు? అప్పుడే జైలు నుంచి బయటికి రావడం, అభ్యర్థులు, గొడవ, హడావిడి, దాంతో అతను ఆశించింది వర్కౌట్ కాల, ఓటమి పాలయ్యాడు. సాధారణంగా ఓడిపోయాక నెక్స్ట్ ఎవడికి పలుకుబడి ఉంది, ఎవడు డబ్బులు పెడతాడు ఏంటి, ఈ రూట్లో చూస్తాడు. కానీ మనం చూస్తే 2014 నుంచి 19 మధ్యలో అతను సోషల్ ఇంజనీరింగ్ హైయెస్ట్ చేసుకొచ్చాడు. ఆ సోషల్ ఇంజనీరింగే గెలిపించింది అతను. సోషల్ ఇంజనీరింగ్ వల్లనే 151 వచ్చినాయి. అంటే మొదటి ఓటమి చాలా పాఠాలు నేర్పింది అతను. అందులో ఈ కుల సమీకరణాల విషయంలో అతను ఒక రకంగా చెప్పాలంటే మోడీని, అమిత్ షాకి
నిజమైన దత్తపుత్రుడు. వాళ్ళు చేసేది ఏంటి ప్రతి రాష్ట్రంలో? సోషల్ ఇంజనీరింగే కదా. కరెక్ట్గా చెప్పాలంటే భారతీయ జనతా పార్టీ ఫార్ములాని ఆంధ్రప్రదేశ్లో తను అమలు చేస్తున్నాడు. ఒరిజినల్ దత్తపుత్రుడు అనమాట ఇతను. అయ్యి ఇక్కడ అమలు చేయడం వలన ఏమైంది? సోషల్ ఇంజనీరింగ్ 2019లో చేయబట్టింది కదా, 151 సీట్లు వచ్చింది. ఎంతమంది నాయకులు, పేరు ఊరు తెలియనటువంటి నాయకులు ఇవాళకి కూడా వాళ్ళు మళ్ళీ ఎదిగారా అంటే డౌటే. కానీ ఆ సామాజిక వర్గం ఇప్పుడు బీసీలకి అంతమందికి మంత్రులు ఇవ్వడం ఉప ముఖ్యమంత్రులు ఒక ఎత్తు. తర్వాత బీసీలకు సంబంధించి వాళ్ళని తొలగించాల అంటే ఓసీలు తిట్టుకున్నారు, కానీ బీసీలను ఎవరిని తొలగించలేదు కదా. బీసీ ఎస్సీ ఎస్టీలను అట్ట ఉంచాడు కదా. తద్వారా బీసీలను నేను బ్యాక్ బోన్గా ఉంటున్నాను, బ్యాక్ బోన్ అనేటువంటి కాన్సెప్ట్ని బాగా ప్రొజెక్ట్ చేసుకొచ్చాడు. ఇప్పుడు నెక్స్ట్ ఏమంటున్నాడు? బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ రాజ్యం అని చెప్తున్నాడు. ఇది వాళ్ళకి కళ. అయితే వాళ్ళకి అధికారంలోకి రావాలని ముందు అసలు అక్కడ దాకా తీసుకెళ్లాలంటే మెట్లు కట్టాలి కదా. ఇప్పుడు ఇతను మెట్లు కడుతున్నాడు. ఈ చైతన్యం పెరిగితే రేపు పొద్దున వాళ్ళు పైకెక్కి పీఠం మీద మేము కూడా కూర్చుంటామని వస్తారు ఫ్యూచర్లో. ఒకనాడు కాంగ్రెస్ పార్టీ టైంలో బీహార్లో, ఉత్తరప్రదేశ్లో అగ్రవర్ణాలదే రాజ్యం వేలింది. వాళ్ళు ఆ రోజుల్లో రాజకీయాల కోసం అని చెప్పేసి బీసీలని ఎస్సీ ఎస్టీలని పెంచడం బిగించేశారు. తర్వాత ఏమైంది? ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోయింది. ఎందుకని? బీసీ ఎస్సీ ఎస్టీ నాయకులు సొంతగా ఎదిగాక కాంగ్రెస్ని పక్కన పెట్టారు. అదే తరహా రేపు రావచ్చేమో. ప్రాక్టికల్గా అయితే ఇవాళ ముందు అసలు ఒక లైఫ్ ఇస్తున్నాడు బీసీ ఎస్సీ ఎస్టీలకి. అది ఇక్కడ కీలకం. జగన్మోహన్ రెడ్డి గారు దూకుడు నిర్ణయాలు ఒక రకంగా అంటే సామాజిక న్యాయం పేరుతో ఇంతమందిని 4 లిస్టులు ఎడుతుంది. ఇది టీడీపీని ఏమన్నా ఒక అయోమయంలో పడేసిందా, లేదంటే వాళ్ళకు కూడా ఇదే న్యాయం పాటించాల్సి వస్తుందనే జాప్యమా? డిసెంబర్ అన్నారు, జనవరి అన్నారు, సంక్రాంతి అన్నారు, అయిపోయింది. కానీ స్టిల్ ఈ రోజుకి లిస్ట్ అయితే విడుదల కాలేదు. అంటే తెలుగుదేశం పార్టీకి ఒక పెద్ద టెస్ట్ అయింది. ఎందుకంటే బీసీల పార్టీ అని చెప్పుకునే తెలుగుదేశం వాళ్ళకంటే తక్కువ సీట్లు ఇస్తే ఎట్లాగా రేపు పొద్దున బీసీలకి. జగన్ ఫార్ములా ఏంటి? ఎస్సీ ఎస్టీ సీట్లు పోను, మిగతా ఎన్ని సీట్లు ఉన్నాయో అందులో 1/3 బీసీలకి ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు. ఇప్పుడు 50 సీట్లు ఇస్తున్నాడు బీసీలకి. ఇప్పుడు వీళ్ళు ఇవ్వాల్సిందేగా. ఇక్కడ సమస్య ఏమైపోయింది వీళ్ళకి? ఇప్పటికే జనసేన తెలుగుదేశం పొత్తు. అందులో జనసేన ఎన్ని అడుగుతోంది? 60 సీట్లు అడుగుతోంది. 60 సీట్లు జనసేనకి ఇచ్చి మిగతా 115లో ఇతను ఇవ్వగలుగుతాడా 50? లేదా జనసేన తెలుగుదేశం ఇద్దరు కలిసి బీసీలకి 50 ఇవ్వాలి. జనసేన ఎందుకు ఒప్పుకుంటుంది వీళ్ళ మాటకి? వాళ్ళు ఇచ్చుకుంటారు కొన్ని. ఇద్దరికి కలిపి మనం ఇన్ని ఇద్దామంటే ఇప్పుడు వాళ్ళకి డబ్బు ఉన్నటువంటి బీసీలు ఎక్కడి నుంచి దొరుకుతారు? వాళ్ళు అకస్మాత్తుగా బీసీలు చాలా మంది ఉండొచ్చు వాళ్ళ పార్టీలో, కానీ డబ్బున్న బీసీలు ఎక్కడ దొరుకుతారు? ఇంకోటి వాళ్ళకి అన్ని ఇచ్చాక వీళ్ళు మళ్ళీ బీసీలకి పెట్టుకుని ఎన్ని ఇవ్వగలుగుతారు? అప్పుడు గెలవడం సాధ్యం అవుతుందా అనేది ఒక భయం. ఇతనికి తెగింపు ఉంది, పోతే పోయాననేటువంటి తెగింపు ఉంది. ఆయనకి ఆ తెగింపు ఉండదు కదా. ఇప్పుడు ఒకసారి పోయి ఉన్నాం కాబట్టి ఎలా అయినా రావాలనుకున్నప్పుడు ఈ ఫార్ములాకి రాకూడదు. ఈ ఫార్ములాకి రాకపోతే అతను తీసుకెళ్లే ఫార్ములా ఏమైనా సక్సెస్ అయితే ఎట్లుంటుంది అనేటువంటిది ఒక కన్ఫ్యూజన్. ఒక రకంగా మ్యాజిక్ ఫిగర్ తో గేమ్ ఆడుతున్నాయి రెండు పార్టీలు ఇప్పుడు. ఎందుకంటే ఆల్రెడీ ఎస్సీ ఎస్టీ రిజర్వ్ స్థానాలు 37 స్థానాలు ఉన్నాయి 175లో. ఇది మీరు చెప్పినట్టు 50 చూసుకుంటే 87 స్థానాలు ఇక్కడికే అయిపోతున్నాయి. అంటే మ్యాజిక్ ఫిగర్ వచ్చి 88 పోని, ఇంకా మిగిలినంటే సగం ఇటుపోతే ఇంకా సగం మాత్రమే ఉంటాయి. వీళ్ళు కూడా అదే ఫార్ములా ఫాలో అయ్యి, ఈయన ఆల్రెడీ అదే ఫార్ములా ఫాలో అయితే మిగిలిన సీట్లను ఒక కాపు సామాజిక వర్గం, కమ్మో, రెడ్డో, బ్రాహ్మణ, క్షత్రియ వీళ్ళందరూ పంచుకోవడం, అది గేమ్ అవుతుందా? ఒక రకంగా కులాల మధ్య గేమ్ అవుతుందా? అట్లేం ఉండదు. అంటే ముందు ఇది పార్టీల పరమైనటువంటి ఫార్ములా. వైసీపీ ఫార్ములా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ. తెలుగుదేశం అట్లా మేము చేస్తామని చెప్పట్లేదు కదా. చెప్పినప్పుడు అది చేస్తున్నప్పుడు ఆలోచించాలి. అంటే ఒక జనరల్ స్థానంలో ఒక బీసీ నాయకుడిని వైసీపీ నిలబెడితే అక్కడ ఓసీ ఒక కమ్మో లేదంటే రెడ్డో ఎవరినో నిలబెడితే ఆ ఫైట్ ఎలా ఉంటుంది అక్కడ? అంటే ఇక్కడ పబ్లిక్ రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు బీసీని పెట్టినంత మాత్రాన్ని గెలిపిస్తారని లేదు, అలాగని ఓసీని పెట్టినంత మాత్రాన్ని గెలిపిస్తారని కూడా లేదు కదా. అక్కడ నాయకుడి చరిష్మాని బట్టి ఉంటుంది. అంటే సామాజిక బలం ఆధారంగానే కదా ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు నాయకులను పెడుతున్నారు అక్కడ, బీసీ నాయకులను పెడుతున్నారు. ఇప్పుడు పెడుతున్న చోటన తను ఆ లెక్కనైతే కనుక అన్ని నియోజకవర్గాల్లో బీసీలనే పెట్టాలి. ఎందుకని? అన్ని చోట్ల వాళ్ళు ఎక్కువ ఉంటారు. మరి అట్లా పెట్టట్లేదు కదా ప్రాక్టికల్ గా. ముందు తను కొంతమందిని డెవలప్ చేయడం అనేటువంటి ఫార్ములా తీసుకెళ్తున్నాడు. ఆ ఫార్ములా నడిచేటటువంటి సందర్భంలో అవతలోళ్ళు కూడా ఆ ఫార్ములాకి రెడీ అవుతారా? ఆ ధైర్యం మీద ఆధారపడి ఉంటుంది భవిష్యత్ పాలిటిక్స్ అనేది.
కులాలు అనేవి నిజంగా నాయకుడిని చూసో లేదంటే తమ కులం వాడిని చూసి నిలబెట్టారని ఓట్లేస్తారా జనాలు? మీరు అన్నట్టు బీసీలు ఎక్కువ ఉంటారు కాబట్టి, లేదు రాజకీయ అనుభవం చూసి ఓట్లేస్తారా? రెండు ఉంటాయి ఖచ్చితంగా. ఇప్పుడు కుల సమీకరణాలే లేకపోతే కులాలకు ఎంత రచ్చ ఎందుకు నడుస్తుంది? భారతదేశంలో ఎక్కడా లేనంత కులాల రాజకీయం మన దగ్గర ఉంటుంది అంటాం, కానీ ఉత్తరాదిలో కూడా అదే కదా. ఎందుకు బీసీ ప్లేస్లో ఎంబీసీ ఇట్లా తీసుకొస్తుంది? ఉత్తరప్రదేశ్లో కుల సమీకరణాలు కదా జరిగింది. అంటే సుదీర్ఘకాలం పాటు రాజకీయ అధికారం అనేటువంటిది అందని మావి పండు అయిపోయింది కొన్ని కులాలకి. అంటే బీసీ అంటారు, బీసీలో ఒక యాదవో గౌడో తీసుకున్నారు, మిగతా వాళ్ళందరి పరిస్థితి ఏంటి? కమ్మరి కొమ్మరి చేనేత కార్మికుడు వీళ్ళందరి పరిస్థితి ఏంటి? ఆయా వర్గాలు సాటిస్ఫాక్షన్. ఇప్పుడు మంగళగిరిలోనే ఉంది, గంజి చిరంజీవిని ఎందుకు పెట్టారు? రెడ్డిని ఎందుకు తీసేశారు? క్రిందటిసారి వద్దనుకున్నారు, కానీ లోకేష్ పోటీ చేస్తున్నాడు కాబట్టి అతన్నే దించారు. కానీ ఈ దఫా లోకేష్ పోటీ చేస్తున్నా ఎందుకు పెట్టారు? 2 సార్లు వరుసనే పద్మశాలి లేకుండా పోయింది. పద్మశాలిలకు ఉన్న ఏకైక నియోజకవర్గం అదే. ఈ ట్రిప్ గెలిపించుకోకపోతే ఇక పద్మశాలి సీట్ లేనట్టేగా. వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళ ఓట్లు ఎక్కువ ఉన్నటువంటి చోట్లన వేరే వాళ్ళు గెలుస్తారు అన్నటువంటి ఫీలింగ్ కదా. మీరు అదే ముస్లింలో చూడండి, మతపరంగా 30% వాళ్ళు ఉన్న చోట వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఓటే ఇట్లా, 50% ఉన్న చోట హిందూస్ వచ్చినా ఓటే ఇట్లా, హిందువుకి అసలు ఓటే ఇట్లా. హిందువు ఓడిపోతూనే ఉన్నాడు. హైదరాబాద్ దానికి సాక్ష్యం కదా. హైదరాబాద్లోని ఆ 7 అసెంబ్లీ స్థానాల్లో పొరపాటున ఒక హిందూ గెలుస్తున్నాడా? వాళ్ళు పోలరైజ్ అయినట్టు ఇక్కడ పద్మశాలీలు పోలరైజ్ అవుతారు రేపొద్దున. అట్లా అవ్వాలన్నది ఇతని తపన. పొత్తులో లేదంటే పొత్తు ధర్మంలో చిచ్చు పెట్టేలా ఉందా ఈ నిర్ణయం? అందుకనే వీళ్ళిద్దరి మధ్య పొసగట్లేదా? కోసం అతను ఎందుకు చేస్తాడు అంటే వాళ్ళు తీసేసుకున్న నిర్ణయంతో వీళ్ళు సరైన నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. అది వీళ్ళ పొత్తుది, వీళ్ళ కథ వేరు. వీళ్ళ కథ వీళ్ళిద్దరిలో ఎక్కువ సీట్లు ఏంటి, వంతాడు కావాలని పవన్ కళ్యాణ్ అడగటం. ముందు 15-20 వేస్తే సర్దుకుంటాడు అనుకున్నది తెలుగుదేశం. అతను వంతాడని తాజాగా అనౌన్స్ చేశాడు కదా. వంతాడు అన్నప్పుడు తెలుగుదేశం ఇన్ని రోజుల్లో ఎన్ని సీట్లు అనేది కనీసం ఒక అంచనా కూడా రాకుండానే ఎంత దూరం వచ్చేసిందా వీళ్ళ పొత్తు ప్రయాణం? అంతే కదా. అంటే చంద్రబాబు నాయుడు స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఎప్పుడూ ఉంటుంది అంతే. అదేంటంటే మీరు డఫేదార్ని వెంట పెట్టుకు వెళ్ళినటువంటి కార్యక్రమం లాగా ఉంటుంది. డఫేదార్ని మనం ముందు వెంట పెట్టుకు వెళ్తుంటారు అనుకోండి, తప్పు అంటుంటాడు అంతే తప్పించి ఏమీ తేల్చడు. వచ్చింది ఎవరో కూడా చెప్పడు, తప్పు అంటుంటాడు. ఫైనల్గా వచ్చేటప్పటికి వస్తాడు, వెళ్ళిపోతాడు కూడా, విషయం ఏమీ తేల్చడు. తర్వాత అక్కడ ఏ పంతులు గారిని అడిగితే కలెక్టర్ అయ్యా వచ్చింది, ఎస్పీ అయ్యా వచ్చింది అని చెప్తారు. అంటే హడావిడి చేయటం. తెలుగుదేశం ఎట్లా ఉంటుందంటే చుట్టూ మీరు రావాలండి ఇట్లాగా అనేసి బిగిన్ చేశాక రాజకీయం వచ్చాక తమ ఫోల్డ్లోకి వచ్చాడు అనుకున్నాక ఆట బిగిన్ చేస్తుంది. భారతీయ జనతా పార్టీ అదే ఫేస్ చేసింది, కమ్యూనిస్టులు అదే ఫేస్ చేశారు. తర్వాత అందులో ఉన్న లూప్ హోల్ ఎత్తుకుతారు వీళ్ళు. ఆ లూప్ హోల్లో ఫస్ట్ పొత్తుకోకే అనేసారు కదా, అన్న తర్వాత అక్కడ ఎన్ని ఇవ్వాలి, అప్పటిదాకా వాళ్ళకి మీరు వచ్చేసేయండి ముందని చెప్పేసి తిరిగాక మీకు అంత బలం లేదండి, నేను ఇదిగో ఈ సర్వే చేయించాను ఒక 4 పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు ఇచ్చేసి అక్కడ అవతలున్నటువంటి వాళ్ళల్లో ఈయనకి ఫేవరబుల్గా ఉండేవాడికి ముందే దూతారు. నువ్వు అక్కడ అడ్డం తిరుగు, మీ మిగతా వాళ్ళిద్దరు మాత్రం అటు అంటారు, కానీ మా బాబు గారు వస్తే నీకు ఎంత మంచిదో తెలుసు కదా, నీకు బాగా చూసుకుంటారు కదా అనేసి అవతల ఉన్న వాళ్ళల్లో ఒకడిని కొనేయడమా లేకపోతే ప్రలోభ పెట్టడమో చేస్తారు. అవతల ఒక 3 ఉంటాయి కదా. కమ్యూనిస్టుల్లో అంతే, భారతీయ జనతా పార్టీలో అంతే. చేసేసేటప్పటికి అక్కడ ఏమవుతుంది, ఫైనల్గా బాబు ఏం చెప్తాడో అదే ఫైనల్ అవుతుంది. రాజకీయం అనేటువంటిది ఇన్నేళ్ల నుంచి దశాబ్దాల నుండి చంద్రబాబు చేస్తున్నది ఏంటంటే తన పార్టీని డెవలప్ చేసుకుంటూ తనదైన రాజకీయం కాకుండా ఎదుటి పార్టీలో తన మనుషుల్ని పెట్టి రాజకీయం తనకు అనుకూలంగా మలుచుకుంటూ చేసుకొచ్చాడు. తెగించి ఒంటరిగా పోటీ చేసిన మొన్నొక్కసారే ఓడిపోయాడు. ఈ ట్రిప్పు ఇట్లాగ మళ్ళీ పాత ఫార్ములా తీసుకొచ్చాడు. కాకపోతే ఈ ఫార్ములా సమస్య ఎక్కడికి వెళ్ళిపోయింది, పవన్ కళ్యాణ్ అట్లాగా ఆడుకోవచ్చు అనుకున్నాడు. పవన్ కళ్యాణ్ ఎట్లా అడ్డం తిరుగుతాడు అనుకోలేదు, అంతే కదా. పవన్ కళ్యాణ్ వాడేశారు, మామూలుగా వాడారా. ఇప్పుడు భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పుడు మోడీ చంద్రబాబు ఫోటోలు ఎప్పుడైనా చూసామా? లేదా కన్నా లక్ష్మీనారాయణను ఈయన ఫోటోలు, హరిబాబును చంద్రబాబు ఫోటోలు ఎక్కడన్నా చూసాం మనం? లేదు కదా. మరి అదే ఇప్పుడు వచ్చేటప్పటికి ఇద్దరు ఫోటోలు ఏంటి, బ్యానర్ల మీద ఏంటి, అడ్వర్టైజ్మెంట్లో కూడా ఈవెన్ పేపర్లలో ఇచ్చే పుట్టినరోజు అడ్వర్టైజ్మెంట్లు, లోకేష్ పుట్టినరోజు అడ్వర్టైజ్మెంట్లు కూడా ఓ పక్కన పవన్ కళ్యాణ్ ఫోటో, ఓ పక్కన
చంద్రబాబు ఫోటో పెట్టారంటే ఎంతగా వాడేసుకున్నారు. అదో ప్రోటోకాల్ గా ఫీల్ అయ్యారు ఇంకా. మరి అదే కమ్యూనిస్టులు అప్పుడు ఏ నారాయణ ఫోటోనో లేకపోతే ఏ సురవరం సుధాకర్ రెడ్డి ఫోటోనో ఎందుకు పెట్టలేదు, ఏ రాఘవుల ఫోటోను ఎందుకు పెట్టలేదు, అప్పుడు పూర్తులే కదా. అంటే ఈ రోజు ఈయన మాట్లాడిన మాటలు పవన్ కళ్యాణ్ గారు లేవనెత్తిన ప్రశ్నలు చూస్తే పొత్తుకు సంబంధించిన భవిష్యత్ కార్యాచరణ నిజంగానే ఇద్దరి మధ్య డిసైడ్ అవ్వలేదా, లేదంటే ఒక కొత్త స్ట్రాటజీ కొత్త గేమ్ ఏమన్నా స్టార్ట్ చేశారా? అందులో గేమ్ అనే కంటే చంద్రబాబు గేమ్తో విసిగిపోయి ఒత్తిడి తట్టుకోలేక ఈ ముక్క మాట్లాడినట్టు కనబడుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎటు తేల్చట్లేదు. ఇప్పుడు తను 2 సీట్లు అనౌన్స్ చేసేసాడు, ఇటు పక్కన సీట్లు ఏంటో చెప్పకుండా ముందేమనుకున్నారు అసలు ఫస్ట్ సీట్లు ఏంటో తేల్చేసేసుకుని ఎజెండా ఫైనల్ చేసేసుకుని కామన్ మినిమం ప్రోగ్రామ్ రెడీ చేసేసుకుని ఫస్ట్ మేనిఫెస్టో అనౌన్స్ చేయాలా, ఆ తర్వాత సీట్లు అనౌన్స్ చేయాలనుకున్నారు. ఆ సీట్లు ఒకసారి అంకె, ఆ తర్వాత సీట్ల వారీగా కూడా ఎప్పటికప్పుడు అనుకున్నారు. ఇది ఎప్పుడు జరపాలనుకున్నారు? డిసెంబర్కి కంప్లీట్ చేసేసేయాలనుకున్నారు కదా. జనవరి 26 వచ్చిన తర్వాత 27 వచ్చిన తర్వాత కూడా అసలు ఎన్ని సీట్లు అనేదే తేల్చకుండా ఎప్పటికప్పుడు నువ్వు 10 కోట్ల రూపాయల పైన ఖర్చు పెట్టేవాళ్ళని చూడు, ఆయన ఏం చెప్పాడు అవన్నీ ఈయన కార్యకర్తలకు చెప్పాడు. 10 కోట్ల పైన ఉండడం, 15-20 ఓట్లు తెచ్చుకున్నాడు. జీరో బడ్జెట్ పాలిటిక్స్ అన్న మనిషి డబ్బులు లేకుండా ఎన్నికల్లో దిగలేమని ఆయన 10 కోట్లు 15 కోట్లు ఖర్చు పెట్టేవాళ్ళు ఉండాలి, మరి కార్యకర్తలకు డబ్బులు పెట్టలేకపోతే ఎట్లాగా, ప్లస్ ఏమో 10,000-15,000 ఓట్లు తెచ్చుకునేవాడు అయి ఉండాలి, ఇన్ని షరతులు పెట్టారు. సరే, అది చంద్రబాబు గారు చెప్పిన దాని మీదకే చేసుకొచ్చారు. ఇప్పుడు అట్లాంటి వాళ్ళు కొంతమంది వచ్చారు. వచ్చినప్పుడు అన్నా పోనీ ఈయనేంటి, ఇతను అనేది ఏంది, నాకు సీట్లు ఇన్ని అనేది ఫైనల్ చేసేయి, ఎన్ని అడుగుతున్నాడు. ఇంతవరకు మనం అనుకున్నది ఏంటంటే ఆయన ఇచ్చింది తీసుకుంటాడని. ఎందుకని ఇంతవరకు అతను ఇవన్నీ మీరు ఏదన్నా అంటే నేను మీకు వైసీపీ అని స్టాంప్ వేస్తాను ఇట్లాంటివన్నీ బెదిరిస్తూ వచ్చారు కాబట్టి అట్లాగేమో అనుకున్నాం. కానీ ఇతను గట్టిగా పట్టుబడుతుంది ఇంటర్నల్గా మాత్రం వంతాడు, అందుకోసమే ఆగాడు అన్నటువంటి విషయం ఇప్పుడు అర్థమవుతుంది. వంతాడంటే లెక్క ప్రకారం 58.8 అంటే 59 సీట్లు, పోనీ 55 వేసుకోండి, 55 సీట్లైనా అతనికి కావాలి. 55 సీట్లు అన్నది ముందు చెప్పేయమంటున్నాడు తను. అంతే కదా, అది తెలుగుదేశం ఎంతకీ తేల్చట్లేదు కదా. చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో ఎట్లుంది, వాళ్ళు 15 నుంచి 25 అని వాళ్ళకున్నది. 15 మినిమం, మాక్సిమం 25 దాటి జనసేనకి ఇవ్వడానికి తెలుగుదేశం శ్రేణులు ఒప్పుకోరు. ఎందుకు అంటే వాళ్ళ దృష్టిలో ఎట్లుందంటే జనసేన అనేటువంటి దాని వల్ల మనకు 30 మార్కులు ఉన్నాయి, జనసేన వస్తే ఇంకో 5 మార్కులు వస్తాయి. అంతేగాని 5 మార్కులు ఉన్నోడికి 30 యాడ్ అవ్వడం ఏంటి అనేటువంటిది ఉంది వాళ్ళకి. ఇక్కడ ఏంటి, ఇప్పుడు దీని ప్రకారం చూస్తే ఈయన ఏంటున్నాడు, వంతాడు అన్నిట్లలో, పార్లమెంట్ సీట్లో వంతాడు, అలాగే భవిష్యత్తులో కూడా ఈ పొత్తు కొనసాగుతుందంటే తను చెడగొట్టాలనుకోవట్లేదు. రేపు మున్సిపాలిటీలు కార్పొరేషన్లు అన్నిట్లో వంతాడు. దానికి తెలుగుదేశం పార్టీ సచ్చిన ఒప్పుకోదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుని కూడా ఏం చేసింది, కాకినాడలో చివరికి 4 మొహాన్ని ఇదిలు ఇచ్చింది. అట్లాంటి వ్యవహార శైలి దాంది. ఇక్కడ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి, దీంట్లో ఇస్తే 25 ఇచ్చారనుకోండి, 175లో 10% 12% ఇచ్చినట్టు, అంటే 13% అనుకుందాం, 15% వేసుకుందాం, 15% ఇచ్చినట్టు అవుతుంది. రేపు పొద్దున మిగతా వాటిలో కూడా అదే రేంజ్ లో చూద్దాం అంటే పార్లమెంట్ లో కూడా 8 స్థానాలు ఇవ్వాలి, కానీ 2కి మించి వీళ్ళు అనుకోవట్లా. అక్కడ తేడా ఉంది. అదేమంటే నీ దగ్గర అభ్యర్థులేరి అంటారు చంద్రబాబు, అది నీకు అనవసరం కదా, నా పేరు మీద గెలుస్తారంటాడు పవన్ కళ్యాణ్. మన ఇద్దరు పేర్ల మీద గెలవాలి కానీ వాడి దగ్గర సరుకు ఉందని మనం ఎట్లా చూస్తాం, మన సరుకుతో వాడు లెగవాలి కదా అంటాడు ఈయన. ఇప్పుడు సమస్య అక్కడికి వచ్చింది. నిజంగా తెలుగుదేశం పార్టీ ఇస్తుందా, అంటే సిద్ధపడుతుందా, అది సాహసం అవుతుందా ఒకవేళ ఇస్తే? నాకు తెలిసి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ మోస్ట్లు అందరూ కూడా 50 అంటే పొరపాటును కూడా ఒప్పుకోరు, వద్దనే చంద్రబాబుకి తేల్చి చెప్పేస్తారు. ఇప్పుడు ఈయన మీద ఒత్తిడి ఎట్ట ఉందో పవన్ కళ్యాణ్ మీద, వాళ్ళకి అంతే ఉంటుంది. ఎట్లాగా 25 ఇస్తే ఓకే తెలుగుదేశంలో. ఇప్పుడు అక్కడ 2 పేర్లు అనౌన్స్ చేసినందుకు గాను పవన్ కళ్యాణ్ మీద వీళ్ళు ఎంత ఒత్తిడి తెచ్చారో, 50 అంటే రేపు తెలుగుదేశం వాళ్ళు అందరూ చంద్రబాబు మీద ఒత్తిడి తెస్తారు. ఎట్లాగా వాళ్ళ దృష్టిలో ఏంటంటే 50-60, ఇప్పుడు ఇతను అడుగుతుంది 60 ఇస్తే 115. తెలుగుదేశం ఆలోచన ఎట్లుందంటే జనసేనతో, జనసేన కావాలి, జనసేనకు 25 ఇస్తే వాళ్ళు 10-12 గెలుస్తారు వాళ్ళ దృష్టిలో, టీడీపీ దృష్టిలో. అక్కడ 13 పోయినా సరే మనకి వాళ్ళ ద్వారా
ఓట్లు షేర్ అవుతాయి కాబట్టి, యాడ్ అవుతాయి కాబట్టి పొత్తులో ఉందాం అనేది వాళ్ళు అనుకుంటారు. ఇప్పుడు వాళ్ళకి 60 ఇస్తే వీళ్ళకి ఎన్ని మిగులుతాయి? 115. 115లో వీళ్ళు ఎన్ని గెలవగలుగుతారు? 50, 60. అది కూడా బీభత్సమైన ఇది వస్తే అంతే కదా. అందులో తెలంగాణలో రాయలసీమలో జనసేన ఎక్కువ కోరదు. జనసేన కోరే ఎక్కడ ఎక్కువ కోరుద్ది? ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లా. ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలో కృష్ణ. ఈ టెట్లలో తెలుగుదేశం స్ట్రాంగ్ ఈ ఏరియాలన్నిట్లో కూడా. అవును, చాలా స్ట్రాంగ్. ఇక్కడ 60 వాళ్ళకి ఇవ్వడం అంటే, ఇక్కడ 60 కాకపోతే అటు 10 తీసుకున్న పోని 50 ఇక్కడ ఇవ్వాలంటే రాయలసీమలో ఉన్న 45, 42 ప్లస్ అక్కడ ఒక 10 నెల్లూరు 52 పక్కన పెడితే 50 అనుకోండి పోని 125. 125లో వీళ్ళకి 40 ఇస్తే 80 అవుతుంది. అక్కడ 85 అవుతుంది. 85లో ఒకటి వీళ్ళు ఎన్ని గెలవగలుగుతారు? వీళ్ళకి ఇప్పుడు కావాల్సింది ఏంటి? టోటల్గా సొంతగా 90 నుంచి 100 సీట్లు సాధించాలని. వీళ్ళ లెక్క ఏంటంటే పవన్ కళ్యాణ్ గెలవాలి 10, 15, అంతే. 80, 90 వీళ్ళు గెలవాలి. అంటే పూర్తి ఇప్పుడు ఎన్ని కావాలా? 175 కంటే 88 కావాలి, 90 కావాలి. 90 సీట్లు ఇది 80, 160, 55, 87 కదా. 88 కావాలి. 88కి కావాల్సినప్పుడు 88, 90 మనమే గెలవాలి సింగిల్గా. మిగతాది అడిషనల్ బోనస్. అలా కాకుండా వీళ్ళు ఒక 60 గెలిచి 50, 60 గెలిచి వాళ్ళు ఒక 20 గెలిచారనుకోండి, 20, 25 గెలిచారనుకోండి, 60 తీసుకుని అప్పుడేంటి పవన్ కళ్యాణ్ మీద డిపెండ్ అవ్వాలి. అలా డిపెండ్ అయితేనే చంద్రబాబు మాట వింటాడన్నది పవన్ కళ్యాణ్ ఆలోచన. అలా ఈవెన్ జనసేనలో సీనియర్ నాయకుల ఆలోచన అట్లాగే ఉంటుంది. డిపెండ్ కాకపోతే కష్టం అనేది వాళ్ళకు ఉంటుంది. అలా డిపెండ్ అయితే రేపు పొద్దున మనకి సినిమా చూపెడతాడు పవన్ కళ్యాణ్ అనే భయం వీళ్ళకు ఉంటుంది. ఇంకొకటి, ఒకసారి పొత్తులో ఇన్ని సీట్లను ఇచ్చేస్తే లైఫ్ లాంగ్ అంతకంటే ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది కానీ తక్కువ ఇవ్వరు కదా. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, ఒకప్పుడు ఇది మహారాష్ట్రలో బీజేపీ 30 సీట్లకు పోటీ చేసి శివసేన ఇచ్చినప్పుడు 30 సీట్లకి, తర్వాత 50, 70, 80, చివరికి 50-50 పోటీ. ఇప్పుడు ఏముంటుంది? మాకు 2 తాడు నువ్వు 1 తాడు అంట, అంతే కదా. అట్లాగా ఇప్పుడు రేపు జనసేన ఏకమేకై కూర్చుంటది కదా. ఇంకోటి, ఇవాళ ఇచ్చిన దానికంటే ఎక్కువ అడుగుతుంది కానీ తగ్గించడానికి ఒప్పుకోదు కదా రేపు పొద్దున. పొత్తు అంటే ఒకసారి పొత్తులో అట్లా కుదిరాక లేదు అందులో 10 ఏళ్ళు అంటున్నాడు పొత్తు, 10 ఏళ్ల పాటు ఇంకో 4 సీట్లు ఎక్కువ అడుగుతాడు. ఈ ట్రిప్ ఎలక్షన్స్ లో 60 1 తాడు, నెక్స్ట్ 50-50 అంటాడు. అందుకు ఇప్పుడే సిద్ధపడాలి. లేదంటే ఆ తర్వాత నేను ఓడగొడతానని లెక్కే ఉంటది కదా. అంటే ఇంకొకళ్ళ మీద డిపెండెన్సీ అన్నటువంటి కాన్సెప్ట్ పడిపోతే ఇతని గ్రిప్ ఎక్కడ ఉంటది? ఇప్పుడు చంద్రబాబు మాట అందరూ ఎందుకు అంటున్నారు? తన చేతిలో నిర్ణయాధికారం ఉంది కాబట్టి. మిగతా పార్టీల్లో కూడా తనే నిర్ణయాధికారం తీసుకురాగలడు కాబట్టి. ఈవెన్ న్యాయ వ్యవస్థలోనైనా తనే అనుకున్నట్టు చేసుకోగలడు కాబట్టి. అట్లాంటి మనిషిని ఇప్పుడు తన చేతిలో గ్రిప్ ఎందుకు ఉంటుంది? ఆలస్యంగా మేల్కొన్నారా పవన్ కళ్యాణ్ గారు? మేల్కొని ఇంకో షాక్ ఇచ్చారా బాబు గారికి? మేబీ నేను అనుకోవడం ప్రెషర్ పెరిగి ఉంటుంది. ఇప్పుడు మొన్న ఏదైతే మండపేట అప్పటి నుంచి ప్రెషర్ పెరిగింది. అతనైతే అలా చూసి చూడనట్టు వెళ్ళిపోయాడు. నాదెళ్ల మనోహర్ ఆయన తరపున మాట్లాడుతున్నాడు, వాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళు తెలివిగా ఏం చేశారు, నాదెళ్ల మనోహర్ నీ సీట్ నీదయ్యా, మిగతా సంగతి మేము చూస్తుంటాం కదా. ఆయన సీటుకి ఆలపాటి రాజు ఎత్తు పెడుతున్నప్పుడు ఆయనకు కూడా తెలిసి వచ్చింది నొప్పి ఏంటి అనేది. ఇప్పుడు అసలు సినిమా ఎక్కడ నడుస్తున్నది? పవన్ కళ్యాణ్కి మొన్న మండపేట అనౌన్స్ చేసిన దగ్గర నుంచి అరక్కది పెద్దగా ఫీల్ కాలేదు. మండపేట అనౌన్స్ చేసినప్పటి నుంచి గోదావరి జిల్లాలోనే జనసేన వాళ్ళు 100కి 80 మంది, అంటే కొంచెం పట్టున్న ఏరియాలు అక్కడ కాపులు విపరీతంగా ప్రెషర్ పెట్టేస్తున్నారు. మండపేట ఎట్లా అనౌన్స్ చేస్తారు? తెలుగుదేశానికి ఏమైంది? 3 సార్లు గెలిచినటువంటి ఆయన అక్కడ ఎమ్మెల్యే. అయితే అక్కడ ఏమైంది? ఇంకోటి ఈ కుల సమస్య కూడా వచ్చి పడింది. అతను కమ్మ, అక్కడ కాపులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అలాగే తోటత్రిమూర్తులు అటు కాపు వైసీపీ నుంచి ఉన్నారు. అందులో కమ్మ కాబట్టి వాళ్ళు కాపుని తెచ్చి పెడుతున్నాడు. రామచంద్రపురం నుంచి తీసుకొచ్చి పెట్టారు కదా, ఎమ్మెల్సీ కూడా ఇచ్చారు కదా. ఎందుకని? కావాలని చెప్పి జగన్ స్కెచ్ తో వస్తున్నాడు. ఇప్పుడు ఆ స్కెచ్ లో కమ్మ కాపు కాంబినేషన్ అతను పట్టుకొస్తున్నాడు. కాపు వర్సెస్ కాపు కాంబినేషన్ తీసుకొద్దామని జనసేన లెక్క. ఈ టైంలో
ఈయన అనౌన్స్ చేసేసాడు. చేసేసాక వెనక్కి తీసుకోవడానికి కుదరదు కదా. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళతో పాటుగా నేను విన్నది ఏంటంటే ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి ఒక 200 మంది దాకా అభ్యర్థులు ఒక్కొక్క నియోజకవర్గానికి 2-3 పోటీ పడుతున్న వాళ్ళందరూ కూడా వచ్చి పవన్ కళ్యాణ్ దగ్గర కూర్చున్నారట 2 రోజుల నుంచి. అంటే వాళ్ళందరూ జనసేన వాళ్ళే. అంటే ఒక్కొక్క చోట 2-3 పోటీలు పడుతున్నారు గోదావరి జిల్లాలో. అంటే గోదావరి జిల్లాలో 200 మంది ఉన్నారు. 200 మంది పోటీలు పడుతున్నారట ఒక్కొక్క నియోజకవర్గంలో 3-4 దాకా. వాళ్ళందరూ గట్టిగా వచ్చి కూర్చుని మనలో మనం ఇప్పటిదాకా కొట్టుకుంటున్నాం, సీట్ ఆయన దగ్గర కూర్చునేసి తేలుద్దాం, ఆయన మన సీట్లు మాత్రం మనకు కన్ఫామ్ కావాలా అంతే. ఎవరు అనేటువంటిది పవన్ కళ్యాణ్ గారి ఇష్టం. ఎవరు చెప్తే వాళ్ళకి మిగతా వాళ్ళందరం గెలిపిస్తాం వాళ్ళని. బట్ సీట్లు మాత్రం మనలో మనం కొట్టుకుంటుంటే అవతల వాళ్ళు లాక్కుపోతున్నాడు. కాబట్టి అనేసి వీళ్ళు ముందు ఒకటి అనుకుని జనసేన కార్యాలయంలో వీళ్ళందరూ పవన్ కళ్యాణ్ మీద ప్రెషర్ పెట్టారు. పవన్ కళ్యాణ్కి ఇక అర్థమైంది ఇది ఎట్లుంటదంటే, ఇప్పటిదాకా నమ్మారు మొదట్లో, తర్వాత ఎప్పుడైతే తెలుగుదేశంతో పొత్తన్నాక అనుమానపు చూపులు చూస్తున్నారు. ఆ తర్వాత ఈయన పదే మాట్లాడుతున్న దాన్ని బట్టి మనకి రాజ్యాధికారం షేరింగ్ ఇవన్నీ అనుకున్నారు. అవేమీ లేకుండా సీఎం లేడని తెలిపోయింది, డిప్యూటీ సీఎం కూడా వాళ్ళు ఇస్తే తీసుకోవాలని తెలిపోయింది, ప్లస్ సీట్లు ఏమో 15-20 అంటున్నారు. ఇదంతా జరుగుతున్నప్పుడు వాళ్ళల్లో ఒక కోపం బిగినాయి. ఇది ఏదో తేల్చకపోతే ఎట్లా అన్నటువంటి పవన్ కళ్యాణ్ మీద ప్రెషర్ పెరిగింది. అందుకనే పవన్ కళ్యాణ్కి ఇప్పుడు ఇట్లాగే చూస్తూ ఊరుకుంటే రేపు పొద్దున ఆయన 2 అనౌన్స్ చేసాడు, రేపు అన్ని వెళ్ళిన చోటల్లో అనౌన్స్ చేసేస్తాడు. అనౌన్స్ చేసిన తర్వాత రేపు పొద్దున వీళ్ళ కార్యకర్తలకు ఏం చెప్పుకోవాలి? ఇతను ఎంత పిరికోడు అంటే కనుక నాయకుడిగా ఎట్లా ఒప్పుకుంటారు? అది ప్రెషర్ పెరిగింది. కాబట్టి పవన్ కళ్యాణ్ ఇక తేల్చుకోవడానికి సిద్ధపడ్డాడు. ఇంకా బ్యాలెన్స్ చేస్తున్నట్టుగా ఉందా పవన్ కళ్యాణ్ గారి మాటలు చూస్తే? ఎందుకంటే ఆయన అన్నారు సింగిల్ గా వెళ్తే ఎలా ఉంటుందో నాకు తెలుసు, అందుకే పొత్తు పెట్టుకున్నాను. ఓ పక్క వాళ్ళు 2 అనౌన్స్ చేశారు కాబట్టి నేను 2 అనౌన్స్ చేస్తున్నానని చేసేసి ఈ పొత్తు ఈ అసెంబ్లీ ఎన్నికలతో ఆగదు, లాంగ్ టర్మ్ ఉంటుంది, పొత్తు అయితే ఇలాగే ఉంటుందని చెప్పడం తెలుగుదేశానికి ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్టు. అంతే వార్నింగ్ ఉంది అసలు దాంట్లోనే స్వీట్ వార్నింగ్ ఉంది. ఈ ఒక్క అసెంబ్లీ ఎలక్షన్లకు కాదురా నాయన, నేను అడుగుతున్నది వంతాడు. అది అసెంబ్లీ పార్లమెంటు ఇప్పుడు. రెండవది రేపు మున్సిపాలిటీలు కార్పొరేషన్లు అన్నిట్లో కూడా వంతాడు. పొత్తు ఎప్పటితో అయిపోయిందనేసి తెగతెంపులు చేసుకునే సీన్ కాదు. లాంగ్ స్టాండింగ్ పొత్తు అయితేనే ఉండు. రెండోది వంతాడు పదవిలో కూడా, ముఖ్యమంత్రి పదవిలో కూడా. అంటే 1.5 ఏళ్ళు సీఎం షేరింగ్ కూడా అంతే కదా, అన్నిట్లలో వంతాడని చెప్తున్నాడు. అది నేను తగ్గుతున్నాను అంటే నువ్వు అర్థం చేసుకుని, నా మీద ఎంత ఒత్తిడి వచ్చినా కూడా నేను తగ్గుతున్నది ఏంటంటే రాష్ట్ర ప్రజల కోసం తగ్గుతున్నాను. అంటే 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారే ఉంటారు అని లోకేష్ అన్నా నేను సంయమనంతో ఉన్నాను అంటే దానికి అంగీకరించినట్టు కాదా? అట్లా అవుతుంది. సంయమనంతో ఉన్నానంటే లోకేష్ కదా మాట్లాడింది, చంద్రబాబు కాదు కదా అని. చంద్రబాబు కాదు కదా అని. ఇక్కడ పవర్ షేరింగ్ అనేటువంటిది ఇక్కడ ముఖ్యం. పవర్ షేరింగ్ లేకపోయినా కనీసం 50 స్థానాలు రాకపోయినా, నేను చాలాసార్లు చెప్పా, కనీసం 50 స్థానాలు రాకపోయినా కాపుల్లోనే తిరుగుబాటు వస్తుంది. రేపు పొద్దున పవన్ కళ్యాణ్ మీదనైనా వాళ్ళు గుస్సా చేస్తారు. అవును, ఖచ్చితంగా. ఇక్కడ కాపు ఓటు తెలుగుదేశానికి షిఫ్ట్ కావాలి అంటే ఖచ్చితంగా 50కి తగ్గకూడదు, సీఎం పోస్టు ఇచ్చి తీరాలి. ఈ రెండిట్లో ఏది తగ్గినా కాపు ఓటు బదలాయింపు రాదు. ఇది పవన్ కళ్యాణ్కి తెలుసు. ఏ 15కు 20కు కాంప్రమైజ్ అయితే రేపు పొద్దున నడు రోడ్డు మీద పవన్ కళ్యాణ్ నిలదీస్తారు. వాళ్ళు సొంత కాపులే నిలదీస్తారు, లేదా టిక్కెట్లు ఆశించినటువంటి వాళ్ళు ఎదురు తిరుగుతారు. వాళ్ళని ప్రమోట్ చేస్తుంది కూడా వైసీపీ, రెచ్చగొడుతుంది కూడా అప్పుడు. కాబట్టి ప్రెషర్, ఇప్పటిదాకా ప్రెషర్ లేదు పవన్ కళ్యాణ్. తను ఏదనుకుంటే అదే నడిచింది. ఎన్నికలు ఇది, ఈ టైంలో తేడా వచ్చిందంటే భారీ దెబ్బ అయిపోద్ది. ఒక్కసారి దెబ్బతింటే చిరంజీవి మళ్ళీ అతుక్కోలేకపోయాడు. కాబట్టి ఆ పరిస్థితి తెచ్చుకోవాలని అనుకోవట్లేదేమో పవన్ కళ్యాణ్. ఆ విధంగా తెగించినే చెప్పినట్టుంది. తెలుగుదేశానికి పర్మనెంట్ స్వీట్ లెక్క అనమాట, పర్మనెంట్ లెక్క. నువ్వు నాతో పొత్తు అంటే వంతాడు, అది లైఫ్ లాంగ్. ఇప్పుడే కాదు, నెక్స్ట్ ఎలక్షన్స్ కూడా. అంటే పదవుల్లో, రేపు మంత్రి పదవుల్లో కూడా వంతాడే, అంతే కదా. వంతాడు మంత్రి పదవులు కూడా తనకి ఇంట్లో అంటే అన్నీ ఉంటాయి, అంతే. అది లెక్క. నిన్న మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రధాన ప్రత్యర్థులు అంటే చంద్రబాబు నాయుడు గారు లేదంటే పవన్ కళ్యాణ్ గారు అనుకున్నారు. అంతకు మించి బలమైన ప్రత్యర్థిగా షర్మిల ఎదగాలనుకుంటున్నారా? మానసికంగా హింసించే ప్రయత్నం ఏమన్నా మొదలెట్టారా? అసలు వైఎస్ కుటుంబం
చీల్చింది కాంగ్రెస్ పార్టీ కాదు, ఆయనే చేజేతిలో చేసుకున్నారు అనే మాటలు మాట్లాడడం వెనక ఏంటి, రాజకీయమేనా ఇంకేమన్నా ఉందా? షర్మిల దగ్గర అపరిపక్వ నాయకురాలని మనం మొదటే అనుకున్నాం. ఇళ్లల్లో పెంకితనంగా పెరిగి అల్లరిగా ఆలోచిస్తూ వాటాలు కోరేటటువంటి పిల్ల అంతే. ఇప్పుడు ఒక మనిషికి పెళ్ళప్పుడు ఓ లెక్క చెప్పి ఇస్తున్నారు. ఇప్పుడు సరే ఆస్తులు ఈ లెక్కలు కూడా అనుకుందాం. పెళ్ళయ్యాక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం. నందమూరి బాలకృష్ణ గారి అమ్మాయి బ్రాహ్మణి, ఇప్పుడు ఏమైంది? నారా బ్రాహ్మణి అయింది. ఇప్పుడు భువనేశ్వర్ గారు నందమూరి భువనేశ్వర్ గారే కదా, నారా భువనేశ్వరే కదా. అట్లాగే పురంధేశ్వరి గారు, దగ్గుబాటి పురంధేశ్వరి గారు అంటున్నారు కదా, నందమూరి పురంధేశ్వరి గారు అంటలేదు కదా. అది పరిపక్వత ఉన్న వాళ్ళు ఎవరైనా మాట్లాడతారు, అంతే కదా. భారతి గారు ఇంటి పేరేంటో తెలియదు మనకి, పుట్టింటి పేరు వైఎస్ భారతి. విజయమ్మ గారి ఇంటి పేరేంటో మనకి తెలియదు, వైఎస్ విజయమ్మ అంటే. కానీ నేను అట్లెట్లా అవుతాను, నేను వైఎస్ షర్మిల రెడ్డినే అంటే అది పరిపక్వత అవుతుందా? అంటే నువ్వు ఇదే సంప్రదాయాలు నీకు నచ్చలేదు, అంతే కదా. కొన్ని క్రిస్టియానిటీలో ఉంది అట్లాగా. క్రిస్టియానిటీలో భర్త ఇంటి పేరు కాకుండా భార్య ఇంటి పేరు భర్తకి ఇస్తారు. క్రిస్టియానిటీలో పేరే మార్చేస్తారు మరి, షర్మిలనే పేరు తీసేసి ఏ మేరియో ఏదో పెడతారు. అంతే. మరి ఎక్కడుంది ఆ ప్రాతిపదిక? అక్కడ ఒక అపరిపక్వత. రెండోది, ఇంట్లో చిన్నప్పటి నుంచి కూడా అమ్మా నాన్నలు ఇద్దరు పిల్లల్ని గారంగానే పెంచుతారు. పెరిగిన తర్వాత పెద్ద అయ్యే టైంలో అంత మగాడికేనా అని ఈ మాట్లాడతారు. కరెక్టే, నువ్వు నీ అత్తారింట్లో మరి నీదే కదే డామినేషన్ అని అప్పుడు మాట్లాడతారు. ఇప్పుడు ఈవిడేం కోరుతుంది? రెండు కుటుంబాలు నా చెప్పు చేతలోనే ఉండాలని కోరుతుంది. ఇప్పుడు నీ ఇంటికి వచ్చినటువంటి ఆడబిడ్డ భారతి, భారతికి తన ఇంటి మీద తనకి అధికారం కావాలనుకుంటుంది, తన భర్త తన కుటుంబం మీద తప్పలేదు. కానీ ఈవిడేం చేసింది? ఆల్రెడీ అనిల్ శాస్త్రి గారికి సంబంధించిన కుటుంబం మీద అంతా ఈవిడ దగ్గర పెత్తనం. ఆయన ఆస్తి మీద, ఆయన పదవి మీద, ఆయన వ్యవస్థ మీద, ఆయన జీవితం మీద అంతా కూడా ఆయన వ్యవహారం మొత్తం మీద ఆమె కుటుంబం కాబట్టి తప్పులేదు. మరి అది కావాలి నాకు, మన కుటుంబం కావడా నాకే పెత్తనం కావాలంటే ఎట్ట కుదురుతుంది? అంటే రెండు కుటుంబాల పెత్తనం నేనే తీసేసుకుంటాను. నేను బయటికి రావడానికి కారణం అన్నే, దానికి సాక్ష్యం అమ్మే అని క్లియర్ గా చెప్పేశారు నిన్న, అంతే కదా. అంటే దానికి అర్థం ఏంటి? ఈవిడ పదవిలో కూడా నాకు ఆస్తి కావాలన్నట్టుంది. ఆస్తుల్లో వాటా టైప్లో. ఆస్తుల్లో వాటా అయితే నేను విన్నదైతే రాజశేఖర రెడ్డి ముగ్గురికి రాసేసారు. అందులో ఇప్పుడు విజయమ్మ గారి పేరున ఉన్నటువంటి అయ్యామన్నా రేపు పొద్దున ఆవిడ విజయమ్మ గారు మరి ఎవరికి ఇస్తారో ఆవిడ ఇష్టం. షర్మిలకి ఇవ్వచ్చు, లేకపోతే. కానీ ఇప్పటికీ ఏం జరిగిందనే గుట్టయితే అఫీషియల్ గా వీళ్ళ ముగ్గురు నోట్లోంచి రాలేదు. జగన్ గారి నుంచి కానీ, విజయమ్మ దగ్గర నుంచి కానీ, షర్మిల దగ్గర, రాధాకృష్ణ గారు చెప్పడం, ఇంకొకరు చెప్పడం తప్ప అంటే అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే లేదు. వారైతే ఇప్పుడు స్టార్ట్ అయ్యింది, లోపల ఏం జరిగింది అనేది కూడా ఆమె బయట పెడతారేమో, రేపో మాపో అసలు ఏం జరిగిందో కూడా ఆమె చెప్పేసి దాని ద్వారా రాజకీయాలు చేసేయాలి, లేదంటే కాంగ్రెస్ అధికారంలోకి తీసుకొచ్చేయాలి అనుకుంటే సాధ్యం అవుతుంది. ఇది కొండ మీద గోల ఏంటంటే అదేదో కులపోళ్ళ రహస్యం అని రాధాకృష్ణకి చెప్పాక అది టంకు. అవును, అందరికీ ఆయన చెప్తూనే ఉంటాడు. ఆల్రెడీ రాశాడు, రాసినప్పుడు అర్థమైపోయింది కదా ఇంట్లో ఏం జరుగుతుంది అన్నటువంటిది విషయం. అక్కడ క్లారిటీ ఉంది. షర్మిలకి రాజకీయంలో కావాలనుకుంది వాటా, ఆయన రెచ్చగొడుతున్నాడు ఇంకొంచెం. ఎందుకంటే ఆయన చెప్పినటువంటి ప్రకారం రాజకీయం ఇప్పుడు ఎంఐకి ఏంటి, ఎంపీ పదవి అడిగారు అప్పుడు, అది కాదని చెప్పి ఆయన ఎంపీ పదవి వివేకానంద రెడ్డి ఈమె ఎగదోశాడు. అంటే ఈమె చెప్పిన వెర్షన్ అయితే ఈమెకే ఇమ్మని వివేకానంద రెడ్డి చెప్పారు జగన్ కి, జగన్ ఒప్పుకోలేదని ఎగదోశాడు వివేకానంద రెడ్డి. తనకి ఎంపీ కావాలి వివేకానంద రెడ్డికి, తను ఎట్లాగూ ఇవ్వడం జగన్. ఎందుకని? సొంత ఇంటికి ద్రోహం చేశాడు కాబట్టి. తన వదిలి మీదనే తన మంత్రి పదవి అనే పదవి కోసం తన తల్లి మీద పోట్ల దిగాడు, తన మీద పోటీకి దిగాడు. 2 సార్లు తమ కుటుంబం మీదనే దిగినటువంటి వ్యక్తిని ఇంకా తన ఎట్ట ఓన్ చేసుకుంటాడు? అయినా తల్లి ద్వారా రికమెండేషన్ చేయించుకుంటాడు. అంటే ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే అయినా ఆ విజయమ్మ జాలిపడి ఈరా నాయన అంటే పార్టీలో చేర్చుకున్నాడు. చేర్చుకున్నాక మళ్ళీ ఆధిపత్యం కావాలని కోరుకున్నాడు. అంతవరకు ఉంటే బాగానే ఉండేది. కానీ తను పెళ్లి చేసుకోవడం, కుటుంబంతో తగవబడ్డాడు. అవన్నీ తిను మెయింటైన్ చేయాలి. ఎట్లా చేస్తాడు ఇతను అవన్నీ? ఆ టైంలో ఈయన పక్కన పెట్టేశాడు. ఎందుకంటే అది రచ్చ అయితే రోడ్డు అంతా ఎక్కుతుంది వ్యవహారం. అది ఊరు పల్లెటూళ్ళు అయ్యి, పల్లెటూళ్ళలో ఊరు మొత్తానికి తెలుసు వివేకానంద రెడ్డి 2వ పెళ్లి చేసుకున్నాడు, ముస్లిం అమ్మాయిని చేసుకున్నాడు, అమ్మాయికి ₹1 కోటి పెట్టి ఇల్లు కట్టించాడు. ఆ కట్టించిన ఇల్లు ఇదిగో. ఆ తర్వాత సౌభాగ్యమ్మ కూతురు, అమ్మాయి పేరేంటి,
వివేకానంద రెడ్డి గారి కూతురు సునీత వచ్చి అమ్మాయిని కొట్టి కాగితాలు తీసుకుని ఇల్లు కూడా ఖాళీ చేయించి అక్కడ కారులో పంపించేసి అక్కడ వదిలిపెట్టి ఇచ్చేశారు. అమ్మాయి ఆ ఊరికే సంబంధించిన ముస్లిం ఆయన కూతురు, అదే ముస్లిం ఆయన మరదలు. ఇదంతా అందరికీ తెలుసు. అక్కడ తెలియనోడు ఎవడు లేడు, మనకెవరికి తెలియకపోవచ్చు. ఆ ఊళ్ళలో అంత జరిగిన తర్వాత అక్కడ వివేకానంద రెడ్డిని తలకెక్కించుకుని కూర్చోబెడితే రాజకీయం ఇప్పుడు అధికారాన్ని పట్టుకుని ఆడదోలికి పోలితే ముస్లింలంతా సాలిడ్ అవుతారు ఇతని వ్యతిరేకం. ఎందుకు ఇతను ఇంకొక పిన్నిని చూడలేడు జగన్. కానీ అమ్మాయికి అన్యాయం జరిగిందని అక్కడ ముస్లింలో విపరీతం అయిపోయింది, నెగిటివ్ అయింది. తప్పు మన వాళ్ళదైనా ఎవరిదైనా సరే వాళ్ళ అమ్మాయిని అన్యాయం చేస్తున్నారు వీళ్ళు అనేటువంటి ఫీలింగ్ వచ్చింది కదా. ముస్లిం ఆడపిల్లని పెళ్లి చేసుకుని అతనే మతం మార్చుకుని అందుకోసం పెళ్లి చేసుకున్నాక అమ్మాయిని రోడ్డును పడేశారు అంటే ముస్లింలో నెగిటివ్ అవుతుంది కదా. వాస్తవంగా మొన్న ఆగుంటే ఈ ఎలక్షన్స్లో తెలుగుదేశం వాళ్ళు అదే రైట్ చేసేవాళ్ళు. ఓ ముస్లింకి అన్యాయం చేసిన వివేకానంద రెడ్డి అని చచ్చిపోయాడు కాబట్టి సరిపోయింది. వైసీపీ నాయకుడు వివేకానంద రెడ్డి ఒక ముస్లిం ఆడపిల్లకి ద్రోహం చేశాడని అమ్మాయిని కూర్చోబెట్టేవాళ్ళు, లేకపోతే వాళ్ళ కుటుంబాన్ని కూర్చోబెట్టేవాళ్ళు. రచ్చ చేసిన వాళ్ళు అవసరమైతే అమ్మాయిని అక్కడ టికెట్ ఇప్పించేవాళ్ళు, ఆ స్థాయిలో చేసుకొచ్చేవాళ్ళు. కాబట్టి ఇతను ఆ ఇదంతా నెత్తిని పెట్టుకోదలుచుకోవాలి, ఆగిపోయాడు. మనకు అర్థమవుతుంది అంటే మనం ఇందులో మన ఊహే. ఎందుకని అక్కడ ఫిల్లింగ్ ద బ్లాంక్స్ చూసుకోండి. జగన్కి ఓ పక్కన వివేకానంద రెడ్డి నచ్చడు, ఎందుకు మోసం చేశాడనేది. వాళ్ళు ఏమంటారు, ఈయన అడగగానే మా నాన్న రాజీనామా చేశాడు అంటారు. రాజీనామా అసలు ఆయనకి ఇచ్చిందే మా నాన్న కదా అంటే వీళ్ళు ఎవరిది కరెక్ట్ ఎవరిది రాంగ్ అనేటువంటి మనం జడ్జి చేయలేం, అది నడిచిపోతుంది. అందుకని ఇతను పక్కన పెట్టాడు. వివేకానంద రెడ్డికి ఏంటి పవర్ అనేది లేకపోతే అతను తట్టుకోలేడు. ఎందుకంటే అప్పటికే ఈ అమ్మాయి పెళ్లి దగ్గర నుంచి చేతికి డబ్బులు లేకుండా చేసేసారు భార్యను పిల్ల కలిసి. చేతిలో డబ్బులకు కూడా భోజనానికి కూడా ఏ బిర్యానీనో తినాలన్నా ఆ పక్కన ఉన్న డ్రైవర్కి వాళ్ళు డబ్బులు వేస్తే తినాల్సింది. పెట్రోల్ కొట్టించాలన్నా వాళ్ళే. సిగరెట్కి మందుకు కూడా చివరికి క్వార్టర్ బాటిల్ అడుక్కునే పరిస్థితికి వచ్చిందంటే ఏ స్థాయికి దిగజారిపోయాడు. కాబట్టి రాజకీయ అధికారం వస్తే జీతం వస్తుంది, అది కూతుళ్ళకి పోదు. ఇప్పుడు ఈ ఆస్తి అంటే ముగ్గురు పేరున రాశారు కాబట్టి జాయింట్ పవర్. ఇది డబ్బు కావాలి. ఇంకోటి ఎంపీగా ఉంటే ఆటోమేటిక్గా మాట్లాడచ్చు. తను అడిగాడు, తనకి ఇవ్వనన్నాడు జగన్మోహన్ రెడ్డి. అప్పుడు షర్మిల ఎగదోశాడు, నాకు కాబట్టి షర్మిలకి వాళ్ళకొద్దు అంటే అక్కడ కులంలో కుటుంబంలో చిచ్చు పెట్టింది వివేకానంద రెడ్డి. ఎందుకు పెద్ద కుటుంబం అంటాడు అక్కడ. ఇప్పుడు ఈవిడంటోంది మా కుటుంబంలో చిచ్చు. ఎస్ ఏంటది వీళ్ళల్లో పదవి గురించి. కానీ రాజశేఖర్ రెడ్డి గురించి అంటోంది కదా. నాకు అవగాహన ఉన్నంత వరకు మన జర్నలిస్టులు హైదరాబాద్ నుంచి వెళ్ళారు, ఈవెన్ మనం కూడా పంపించాం ఇంతకుముందు. రాజశేఖర్ రెడ్డి ఈ చిన్న కుటుంబానికి పరిమితం కాల. వివేకానంద రెడ్డి తను ఇదనేది భాస్కర్ రెడ్డి ఆ పెద్ద కుటుంబం మొత్తం ప్రతిసారి క్రిస్మస్ అప్పుడు అతను 3-4 రోజులు అక్కడే ఉంటాడు ఇడుపులపాయలు. మొత్తం పెద్ద కుటుంబం అంతా అక్కడికి వస్తుంది. అంటే దాదాపుగా 100-120 మంది ఉంటారు, కూతుళ్ళు కోడళ్ళు మనవరాళ్ళు అల్లుళ్ళు అంతా. అంటే అతను పెద్ద కుటుంబాన్ని దగ్గర తీశాడు. ఆ పెద్ద కుటుంబం అతను చనిపోయినప్పటి నుంచి డివిజనల్ పాలిటిక్స్ నడపడం బిగిన్ చేసింది వివేకానంద రెడ్డి షర్మిల. వాస్తవమే అది. అక్కడ మనకు అవగాహన ఉన్నంత వరకు, ఎందుకంటే మనం అప్పుడే తెలుసు ఇప్పుడే తెలుసు కాబట్టి పెద్ద కుటుంబాన్ని డివిజన్ పాలిటిక్స్ బిగిన్ చేసింది వీళ్ళు. వీళ్ళు ఏమంటారు, రాజశేఖర్ రెడ్డి కూడా వాళ్ళ దగ్గరికి రానిలేదు కదా అంటాడు. అసలు పార్టీని నడిపిందే వాళ్ళు. అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి పార్టీ నడుపుతుండేవాళ్ళు. వీళ్ళు పోటీకి ఎన్నికలకు దిగిపోయాక గెలిపించేదంతా వాళ్లే కదా, జిల్లా అంతా వాళ్ళ గ్రిప్లోకి తీసుకొచ్చింది వాళ్లే కదా. కాబట్టి వాళ్ళు అడిగారు. రాజశేఖర రెడ్డి బతుకుంటే ఇచ్చేవాడేమో అతను కూడా నెక్స్ట్ ట్రిప్. కాబట్టి ఇప్పుడు రాజశేఖర రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డికి ఇవ్వలేదా, వైవి సుబ్బారెడ్డికి ఇవ్వలేదా, వీళ్ళందరికీ ఇవ్వలేదా, వివేకానంద రెడ్డికి ఇవ్వలేదా, అంతమందికి ఇచ్చినప్పుడు వాళ్ళకి ఇవ్వను అంటాడా. అప్పటికి ఆయన చనిపోయాడు కాబట్టి ఆయన చనిపోయే ముందు ఏమున్నదో వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఇతను అడిగారు, ఇతను ఇచ్చాడు. వీళ్ళ ఫీలింగ్ ఏంటి, ఈ అమ్మాయిని అంటే పెళ్ళయి ఇన్నేళ్ళు అయిపోయింది కదా, వాళ్ళ పిల్లలు పెళ్ళిడికి వచ్చేసారు కదా జగన్ పిల్లలు. ఇక్కడ గొడవ ఏంటి, వాళ్ళ పిల్లలు పెళ్ళిడికి వచ్చిన ఆడపిల్లగానే చూస్తున్నారు భారతిని. ఇవంటుంది కదా ఆడపిల్ల కాదు నేను ఏడపిల్లనే అని. భారతిని ఆడపిల్లగానే చూస్తోంది ఆడపడుచు. ఇక్కడ చూసి ఈ చిన్నమాంగారు వివేకానంద రెడ్డి ఈయన కూడా వాళ్ళ కుటుంబం నుంచి వాళ్ళ కుటుంబ మనిషిగానే చూస్తున్నాడు. భారతిని ఇక్కడ ఆ కుటుంబాన్ని దగ్గరికి రాని ఇట్లా బేసిక్గా. ఇతను జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆ కుటుంబాన్ని కూడా దగ్గర తీస్తున్నాడు. ఇది భారతీ వల్లే అన్నటువంటి కసి వీళ్ళకుంది. వీళ్ళుగా కూర్చునేసి డెసిషన్ తీసేసుకుంటానంటే ఒప్పుకోలేదు.
నేను ఆడికి ఇస్తున్నానని చెప్పాడు. ఉమ్, అది లేదు లేదు వాళ్ళకి ఇవ్వడానికి అస్సలు లేదంటారు. ఉమ్, పెద్ద కుటుంబాన్ని మెయింటైన్ చేసినటువంటి రాజశేఖర రెడ్డి వారసత్వాన్ని జగన్మోహన్ రెడ్డి నడిపాడు. ఉమ్, కుటుంబ విభజన చేసి కుటుంబంలో చిచ్చు పెట్టాలనుకునేటటువంటి వ్యవహారాన్ని వివేకానంద రెడ్డిను షర్మిల చేశారు. ఒప్పుకోలేదు అక్కడ. సింపుల్ లాజిక్ అది నడిచింది అక్కడ. జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిల గారికి మధ్య ఉన్న వ్యక్తిగత విభేదాలను కాంగ్రెస్ క్యాష్ చేసుకోవాలనుకుంటుందా, లేదంటే కాంగ్రెస్ కోసం జగన్మోహన్ రెడ్డి గారిని బదనాం చేయడానికి షర్మిల ఈ మాటలు మాట్లాడుతుంది? కాంగ్రెస్ కోసం ఆవిడ చేయట్లేదు, లేకపోతే కాంగ్రెస్ చెడగొట్టాలనుకోవట్లేదు. కాంగ్రెస్ ఈవిడనే వాడుకోవట్లేదు, కాంగ్రెస్నే ఈవిడ వాడుకుంటుంది. ఈవిడ విడిగా ఇంత ముందు మాట్లాడితే, వైఎస్ఆర్టీపీ తరపున ఉన్నటువంటి సందర్భంలో మాట్లాడితే అప్పుడు వేరుగా ఉండేది. అవును, ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు. అప్పుడు కాంగ్రెస్ ని తిట్టింది, బీజేపీని తిట్టింది, బీఆర్ఎస్ ని తిట్టింది. ఇప్పుడు ఏంటి అంటే ఈవిడ మేబీ నేను అనుకోవడం అంటే అనుకోడు, ఇది జస్ట్ ఒక ఊహ. మేబీ వైఎస్ఆర్టీపీ పెట్టాక తను అక్కడ సీఎం అయిపోతే అప్పుడు తన మాట ఇక్కడ నడుస్తుంది అనుకుందేమో, లేదా రాజకీయంగా స్ట్రాంగ్ వస్తే దాన్ని అసలైన అపరిపక్వత అంటారేమో. అదే కదా, అక్కడ సీఎం అయిపోతే అంతే. దాంతో లేదా తన ఉన్న రాజకీయ ఆకాంక్ష తెలుసుకుని తన వదిలి మాట అనకుండా తన దగ్గరికి తీసి ఏమన్నా పదవులు ఇస్తాడని ఆశించిందేమో. తన ఆశ అంతే. తనకి రాజకీయంగా ఆస్తి పరంగానే కాదు, రాజకీయంగా తనకు షేర్ కావాలని కోరుకుంటుంది. అది అంటే వాట. అంటే బిహైండ్ ద స్క్రీన్ ఎక్కడో కాంప్రమైజ్ ఆలోచన అయితే ఉంది. కాంప్రమైజ్ కాదు, హక్కు కోరుకుంటుంది అక్కడ. అంతేనా? ఆస్తిలో హక్కు ఉంది. ఆస్తిలో హక్కు, అత్తారింటి ఆస్తి హక్కు, పుట్టింటి ఆస్తి హక్కు రెండు నాకే కావాలంటోంది. సరే, అత్తారింటి ఆస్తి హక్కు అంతా ఆవిడకే వచ్చింది. పుట్టింటి ఆస్తి హక్కుకు సంబంధించింది ఎంత ఇచ్చారో మనకు తెలియదు, మనం దాన్ని జడ్జ్ చేయలేం. ఇవ్వలేదు 5 పైసలు కూడా వీళ్ళు చెప్తారు, మరి ఆవిడకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయని వాళ్ళు అంటారు. కాబట్టి మనం జడ్జ్ చేయలేం, అది వాళ్ళ వ్యక్తిగతం. తేడా వస్తే కోర్టుకు పోవచ్చు, ఏదైనా కావచ్చు, మనకు అనవసరం. కానీ సమస్య ఎక్కడ వస్తుంది అంటే రాజకీయ ఆస్తిని షేర్ చెయ్యాలి అనుకునేటువంటి దగ్గర వస్తుంది. అది మేబీ జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోవట్లేదు. అంటే రాజకీయ వారసత్వ వాటా కూడా అడుగుతుంది. అది ఇప్పుడు కనబడుతోంది. అయితే కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు చేరింది అంటే ఓ జాతీయ పలుకుబడి ఉండాలా. ప్రాంతీయ పార్టీ సింగల్ గా ఉంటే కనుక రేపు పొద్దున్న తీసుకెళ్లి బొక్కలో దోసిన దిక్కు మొక్కు ఉండదు, ఏదైనా ఇష్యూస్ ఉంటే. కాంగ్రెస్ పార్టీ ఉంటే జాతీయ నాయకత్వం ఉంటది, కంట్రోల్ ఉంటది అన్నటువంటి ఉద్దేశంతో అందులోకి వెళ్ళి ఉంటది. రెండవది ఏంటంటే ఇక్కడ వాళ్ళ ఆయనకి కాంగ్రెస్ అవసరం ఉంది. ఎందుకంటే క్రిస్టియన్ ఆవిడ సోనియా, వీళ్ళ ఆయన క్రిస్టియను. రెండోది దేశవ్యాప్తంగా క్రిస్టియన్ ల్యాబీ ఒక బలమైనటువంటి శక్తిగా తయారవ్వాలనుకుంటోంది. దాంట్లో దక్షిణాదే క్రిస్టియన్ ల్యాబీలకి పవర్ఫుల్, ఎందుకంటే ఉత్తరాదంతా హిందుత్వ వైపుకి సీరియస్ ఎఫర్ట్ నడుస్తుంది అయోధ్య ఇష్యూస్ వల్ల. దక్షిణాదిలో దానికి రివర్స్ లో నడుపుదాం అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు సహకరిస్తారని ఎక్స్పెక్ట్ చేసినట్టున్నాడు ఆయన. తీరా చూస్తే ఇక్కడ కూడా అతను ఏమి క్రిస్టియానిటీకి ఏం సపోర్ట్ చేయడం, అంటే మామూలుగా క్రిస్టియన్స్ కుండే సపోర్ట్ చేస్తున్నాడు కానీ వీళ్ళు కోరుకున్నట్టుగా మత మార్పిళ్లకు ప్రోత్సహించడము ఇది నడవట్లేదు. అట్లాంటి సందర్భంలో వీళ్ళని ఇప్పుడు క్రిస్టియన్స్ ని రెచ్చగొట్టాలా, అందుకనే పదే పదే క్రిస్టియానిటీ అని వాడుతోంది. క్రైస్తవుడు అయ్యుండి అదేం చేశాడు ఇదేం చేశాడు అని మాట్లాడుతోంది. అంటే ఒకటి తన ప్రతిజ్ఞ ఇందులో నాకు కనబడుతున్నదల్లా తను కాంగ్రెస్ని అధికారంలోకి తెచ్చేది లేదు, కనీసం డిపాజిట్లు రప్పించగలిగితే గ్రేటు, ఒక 4-5 చోట్ల డిపాజిట్ రాగలిగితే ఈవిడికి చాలా గొప్పగా సాధించినట్టు, 3% ఓట్లు సాధిస్తే చాలా గొప్పగా సాధించినట్టు. ఈవిడ ఉద్దేశం ఏంటంటే తన కక్ష తీర్చుకోవడం. అన్న అధికారంలోంచి గద్దె దిగితే రేపు పొద్దున గత్యంతరం. ఇప్పుడు కనుక పవన్ కళ్యాణ్ చంద్రబాబుని ఏంటి, తన అధికారంలోకి రావాలని నేను కావాలి కాబట్టి నా మాటేను అంటున్నాడు కదా, నాకు 30 సీట్లు. అట్లాగా రేపు పొద్దున తను గనక దెబ్బతీస్తే అధికారంలో ఉంటున్నాడు కాబట్టి తన మాట వింటలా, తన అన్నని అధికారంలోంచి కుర్చీ లాగితే అప్పుడు సచ్చినట్టు తన మాట వింటాడు, రేపు పొద్దున తనతో కలుపుకుని తీసుకెళ్తాడు అనేటువంటి రూట్ లో ఉన్నట్టుంది. జగన్ ఓటమి ఒక బిగ్ సక్సెస్ గా ఫీల్ అవుతారేమో. అంతే, అదే కక్షతోనే ఉన్నారు. జగన్ ని ఓడించడం అనే పంతంతో ఉంది షర్మిల. అంగన్వాడీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, ఒకప్పుడు ఉద్యోగుల విషయంలో కానీ టీచర్ల విషయంలో కానీ, రేపొద్దున్న ఎన్నికల దగ్గర పడే సమయంలో ఇదన్నీ రివర్స్ అవుతాయా, లేదంటే సామరస్యంగా అన్ని సర్దుబాటు చేసేస్తున్నాం, వాళ్ళని ఒప్పించి మెప్పించేస్తున్నాం అని రాష్ట్ర ప్రభుత్వం అనుకోవడం అది మంచిదవుద్దా పొరపాటు అవుద్దా? పబ్లిక్ లో 2 రకాలు 3 రకాలు ఉంటారు. ఒక రకమైన పబ్లిక్ ఏదోలే ప్రభుత్వ ఉద్యోగులు ఎత్తెప్పలు పడుతున్నారు చేస్తే పోలేదు అనేది.
అవును. ఇంకొకళ్ళు వాళ్ళకేంటి ఎంత తినేస్తున్నారు. నేను మొన్న విన్నా ఒక అంగన్వాడీ వాళ్ళ దగ్గర ఓ లేడీ అంటుంది, ఏంది వీళ్ళకి 26,000 ఇయ్యాలా, ఏం చేస్తారంట ఇక్కడ, 2-3 అన్నం వండి పెట్టడానికి 26,000, నాకు ఇవ్వనండి నేను పెడతాను 10,000 ఇవ్వనండి అంటుంది. అంటే వాళ్ళు చేసే పని ఎంతో చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలుసు. అవును. అలాంటిది 26,000 రూపాయలు డిమాండ్ అనగానే పబ్లిక్ లో ఒక నెగిటివ్ వచ్చింది తప్పించి పాజిటివ్ ఏం రాలేదు. ఇంకోటి ఉద్యోగుల ప్రవర్తన సరళి మూలంగా ఉద్యోగుల పట్ల సానుభూతి వాళ్ళు ఉండట్లా. ఒకప్పుడు ఉద్యోగులు ఉద్యమించారంటే పబ్లిక్ లో విపరీతమైన సింపతి ఉండేది. మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, టీచర్ల ఉద్యమాలైనా ఏ ఉద్యోగుల ఉద్యమాలైనా సరే నెగిటివ్ కామెంట్స్ 100కి 90 ఉంటున్నాయి, 10% మాత్రమే పాజిటివ్ ఉంటున్నాయి. అంటేనే అర్థమవుతుంది కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పాత చంద్రబాబు అయ్యాడు. చంద్రబాబు నాయుడు ఇదివరకు ఉద్యోగుల విషయంలో కఠినంగా ఉండేవాడు. జనాలు ఆ విధంగానే చంద్రబాబు నాయుడు మంచి సీఈఓ అని చెప్పి 2014లో ఎన్నుకున్నారు. 2014లో ఆయన రాజశేఖర రెడ్డి అయ్యాడు, ఉద్యోగులు కలుపుకెళ్లేటటువంటి ప్రయత్నం చేశాడు, అధికారం దిగాడు. పాత చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ఉద్యోగుల్ని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతున్నాడు. అది ఉద్యోగులకు నచ్చట్లా. చంద్రబాబుని భయపెట్టినటువంటి వాళ్ళందరూ ఏంటంటే అతను 2 సార్లు ఓడిపోయేటప్పటికి, సార్ మీ మూలంగా ఉద్యోగులందరూ నెగిటివ్ అవడం వల్ల మనం ఎట్లున్నాం, మన ఉద్యోగులకి చేయాల్సిందే అంటే అంత చేసుకొచ్చాడు ఆయన. మరి ఉద్యోగులే ఓట్లని ప్రభావితం చేసేవాళ్ళు అయితే ఎట్లా మళ్ళీ బాబు ఓడిపోతాడు? ఇప్పుడు ఏమంటారు, అంతకంటే ఎక్కువ వస్తుందని జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేశారు వాళ్ళు. ఇప్పుడు జగన్ చేయలేదు కాబట్టి ఓడగొట్టేసి ఈయన గెలిపిస్తారు. అట్లయితే రాష్ట్రంలో ఓటర్లందరూ మనందరం కూడా వేరేంగళప్పలం. మన ఏరియాలో ఉన్నటువంటి ఓ ఎంఆర్ఓ ఫీల్ అవుతున్నాడనో, ఎంఆర్ఓ కార్యాలయంలో ఆయన ఫీల్ అవుతున్నాడనో, లేకపోతే ప్రభుత్వ టీచర్ గారు బాధపడుతున్నారనో, 5 లక్షల జీతాలు తీసుకున్న వాళ్ళు బాధపడుతున్నారని మనం వాళ్ళు బాధపడుతున్నారు, మనం వెళ్ళి ఓటేసి వస్తామా? ప్రతి 5 ఏళ్లలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఇలాంటి తిరుగుబాటు, ఇలాంటి నిరసనల ఆందోళన ఎదుర్కోవాల్సిందేనా? ఎందుకంటే అధికారంలోకి వచ్చి అంగన్వాడీల జీతం రాగానే పెంచినా సరే ఇంకా వాళ్ళు మాకు 26,000 కావాలి అని అడగడం అంటే అది కావాలని ఎదురవుతున్న తిరుగుబాట, వెనకాల ప్రతిపక్షాల నుండి చేయిస్తున్నాయా, నిజంగా వాళ్ళ కోరికలు డిమాండ్లు నెరవేర్చాల్సిందేనా? బేసిక్గా ఇక్కడ 2 రకాల పాఠాలు. ఒకటి, కమ్యూనిస్టులు లేకపోతే ఉద్యమాలు ఉండవు. ఈ ఉద్యమాలు లేకపోతే ప్రభుత్వాలు కూడా ఆలోచించి జీతాలు పెంచవు. ప్రభుత్వాలలో కన్సర్న్ నుండి మనం బాధ్యతగా ప్రతి ఏడాది ఎంత పెంచుదాం అని అనుకుంటే ఆటోమేటిక్ పెంపు విధానం ఏదో పెట్టాలి, ఉంటే గొడవ ఉండదు. పిఆర్సీలు ఇట్లాంటి ఎట్లయితే ఉన్నాయో వీటిట్లో కూడా అనేది. కానీ ఒక ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అంశం కాదు అది. ఉద్యోగులకు కూడా 5 ఏళ్లకు ఒకసారి కదా పెంచేది జీతం. మనకి ఇప్పుడు ఏమైపోయిందంటే పాత రోజుల్లో ఉద్యోగుల జీతమే గ్రేట్ విశేషం. ఇప్పుడు ప్రైవేట్ ఉద్యోగాలు, అదే ఉద్యోగుల పిల్లలు ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తారు, వీళ్ళకి ఏడాదికి ఒకసారి జీతం పెరుగుతుంది. అవును, వీళ్ళకి 5 ఏళ్ల తర్వాత నీ ప్రభుత్వ ఉద్యోగి పెరిగే జీతంతో పోల్చుకుంటే ఈ ప్రైవేట్ కంపెనీలో చేసే వాళ్ళకి వాళ్ళకంటే డబ్బులు 3 పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక కంప్యూటర్ ఆపరేటర్కి ఈ ఏడాదిలో ఒక 25,000 50,000 జీతం ఉందనుకోండి, ప్రభుత్వంలో మాక్సిమం 55,000కి వస్తుంది. అదే అవతలోటికి ₹1,00,000 వద్దాళ్ళ అబ్బాయికి. అది చూసినప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు అసంతృప్తి వస్తుంది. కానీ ప్రభుత్వ ఉద్యోగం వేరు, ప్రైవేట్ ఉద్యోగం వేరు కదా. రిటైర్మెంట్ తర్వాత వీళ్ళకి వచ్చే బెనిఫిట్స్ వీళ్ళకు ఉండవు. ఆ సంగతి తెలియాలి కదా. తెలీదా? తెలుసు, కానీ ముందు ఇది లెక్కేసుకుంటారు కానీ అది లెక్కేరు కదా. వీటిట్లలో ఇప్పుడు జగన్కు ఒక పాఠం ఏంటంటే ఒకేసారి పెంచి పడేయకూడదు నాయన. నువ్వు అప్పుడు ఎంత 7,000 నుంచి 11,000 చేశాడు. 5,000 ఏదో ఈ పెన్షన్ టైప్ లో ఏడాదికో 1,000 పెంచి ఉంటే దేవుడు అయ్యేవాడు. ఒకేసారి పెంచేటప్పటికి దెయ్యాన్ని చేశారు. అదే కదా. కాబట్టి నెక్స్ట్ ట్రిప్ పెంచేటప్పుడు అట్లా జాగ్రత్త. వాలంటీర్ చూడండి, 750 రూపాయలు, అది పెంపని కూడా అనకూడదేమో, రేషన్ వాళ్ళ దగ్గర నుంచి ఇస్తున్నాం అన్నారు. 5,000 నుంచి వాళ్ళకి ఒక 750 రూపాయలు పెరిగింది, వాళ్ళకి 2,000 3,000 పెంచలేదు కదా. నిజంగా చెప్పాలంటే ఇవాళ హైయెస్ట్ వర్క్ చేస్తుంది వాలంటీర్. అవును, సచివాలయ ఉద్యోగులు. వాళ్ళకేమో నార్మల్ గా పెరుగుతుంటే వీళ్ళకి అబ్నార్మల్ గా పెరగాలంటే ఎట్టా కుదురుద్ది? గంటా శ్రీనివాసరావు రాజీనామా ఆమోదం అనేది స్పీకర్ గారు తీసుకున్న నిర్ణయంలో ఎంతవరకు జగన్మోహన్ రెడ్డి గారి ఎత్తుగాడు ఉంది? అతనే ఎత్తుగాడు, ఇంకెవరిది లేదు. జగన్ చెప్పింది చేస్తాడు స్పీకర్, అందులో డౌట్ లేదు. ఆయనకి సీట్ వద్దో రాదో తెలియదు. ఒక్క ఎమ్మెల్యే రాజీనామా ఆమోదంతో సాధించేసేది ఏముంటది? ఒక్క ఎమ్మెల్యే ఆమోదంతో పాటుగా రెండోది కూడా చేశారు కదా. తెలుగుదేశం అధినేత చంద్రబాబు పంపించారు, మీ వాడు ఒక లేఖ ఇచ్చాడండి 4 తీసేయమని చెప్పేసి, ఏం చేయమంటారని చంద్రబాబు గారికి నోటీస్ పంపించాడు. బాబు గారు మేము తీర్మానం చేసిన పంపించాను తీసేయని చెప్పాడు. అంతే కదా. అంటే పార్టీ మారిన పార్టీ మారిన 4.
అట్లాగే వైసీపీ నుంచి తెలుగుదేశానికి వెళ్ళిన వాళ్ళని మార్చేయమని చెప్పి వీళ్ళు పెట్టారు. అక్కడికి 4+4 8, 1 9 అయింది. అతను జనసేన నుంచి వచ్చినటువంటి రాపాక అక్కడికి 10 ప్లస్ ఆళ్ల రామకృష్ణారెడ్డి 11. మరి కాపు రామచంద్రారెడ్డి రిజైన్ ఇచ్చాడో లేదు తెలియదు, ఇచ్చినట్లేడు. ఇస్తే కనుక ఆయన కూడా ఓకే చేసేస్తారు. ఓ 11 తగ్గితే 175 11 తీసేస్తే అక్కడికి 164 వస్తుంది. 164 డివైడెడ్ బై 4 ప్లస్ 1. ఇక్కడ ఈ లెక్కన దాదాపుగా 44 45 ఓట్లు లెక్కలను వేసుకుంటున్నారు వీళ్ళేదో. అది అంటే తెలుగుదేశం పార్టీకి ఈ ఓట్లు పోనీయకుండా ఇప్పుడు ఈ లెక్క అయితే ఏమవుతుంది, 4 ప్లస్ ఈ ఆళ్ళ కాపు ప్లస్ ఇంకా ఇప్పుడు టికెట్లు రానటువంటి వాళ్ళు కొంతమంది వాళ్ళతో ఉన్నారు కదా, 6 7 టచ్ లోకి వెళ్ళారు. రక్షణ్ నిధి, తర్వాత పార్థసారథి, వరప్రసాద్, జనసేన ఇటుకి వెళ్ళారు కదా, వాళ్ళు ఇప్పుడు 6 7 ఉన్నారు. మొత్తం మీద 10 నుంచి 15 మంది అటు వెళ్తారు తెలుగుదేశం. 15 ప్లస్ వాళ్ళు ఒక 23 ఉన్నట్టు కదా. ఇప్పుడు 23 ప్లస్ 15 వచ్చేటప్పటికి 38కి వచ్చేస్తున్నారు. ఇంకొక 6 7 కొంటే మారుద్ది. కాబట్టి దాన్ని దెబ్బతీసే ప్రయత్నం. ఇంకో కోణంలో కూడా ఇదే అంశానికి సంబంధించి కండువాలు కప్పడానికి సిద్ధంగా ఉన్న టైంలో చంద్రబాబు నాయుడు గారికి ఆ వ్యూహానికి కూడా బ్రేక్ పడింది ఆ నిర్ణయం వల్ల. ఎందుకంటే వీళ్ళు మారిపోదాం, ఇప్పుడు పార్థసారథి గారు కానీ రక్షణ నిధి కానీ వీళ్ళందరికీ టీడీపీలో జాయిన్ అయిపోతారు రేపో మాపో అనుకున్న టైంలో ఈ రాజీనామా ఆమోదం అనేది వాళ్ళకి బ్రేక్ లేసిందా? అంతే కదా, ఈ రాజ్యసభ లోపు చెయ్యరు వాళ్ళు రాజీనామాలు. జారా పార్టీలో అక్కడ మాట్లాడుకుంటారు కానీ అఫీషియల్ గా చేరరు. ఒకవేళ అక్కడ మాట్లాడుకుంటున్న ఫోటో కనబడ్డా సరే వీళ్ళు బీకేస్తారు. అదే కదా, ఎందుకంటే స్పీకరే ఓ లెటర్ రాస్తారు, ఈ నానారత్ వెయిట్ అంటారు, వేసేస్తారు. ఇప్పటికే అసలు నెగిటివ్ గా మాట్లాడిందని ఇప్పుడు మళ్ళీ వీళ్ళు కోర్టుకి వెళ్ళి స్టేలు తెచ్చుకునేటప్పటికి ఈలో పుణికాలం గడిచిపోద్ది కదా. తర్వాత రాజేవడ రెడ్డి ఎవరికి తెలుసుద్ది, సమస్య అది. ఒకసారి దేశ రాజకీయాలు చూసుకుంటే INDA కూటమిలో చీలికలు మొదలైనయ్యా, దానికి ఆపు పునాది వేసింది అనుకోవాలా? అయోధ్య పునాది వేసింది. ఎందుకంటే అయోధ్య దెబ్బకి మొత్తం వీళ్ళకి విలవిల్లాడిపోతున్నారు. హిందూ పోలరైజేషన్ జరుగుతుందని భయపడిపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ వలన ముస్లిం పోలరైజేషన్ అయితే జరగదు కానీ హిందూ పోలరైజేషన్ వల్ల వీళ్ళు దెబ్బతింటారన్న భయం వచ్చేసింది. ఇప్పుడు మమతా బెనర్జీకి సొంతగా పట్టు ఎక్కువ, అక్కడ ముస్లిం ఒకటనే కాదు సొంతగా పట్టు ఎక్కువ, అక్కడ హిందువుల్లో కూడా ఆవిడకి పట్టుంది. అట్లాగే కేజ్రీవాల్కైనా హిందువుల్లో కూడా పట్టుంది. ఇప్పుడు ఈ దీనికి వ్యతిరేకంగా చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. అయోధ్య గురించి వెళ్ళకపోవడం ఒక ఎత్తు, వ్యతిరేకత క్రియేట్ చేద్దామని చూస్తుంది. అది రేపొద్దున వీళ్ళకి దెబ్బ. వీళ్ళు ఏంటంటే అక్కడ ముస్లింలు సంతుష్టీకరణ చేస్తారు కానీ హిందువులు వదులుకోరు. కానీ కాంగ్రెస్ ఏం చేస్తుంది, హిందువుల్ని విషయంలోనేమో నాస్తికులు హేతువాదులు నమ్ముకుంటోంది. అదే సందర్భంలో ముస్లిం క్రిస్టియన్స్ని ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది. ఇది వీళ్ళకి దెబ్బ. ఇంకోటి, ఇప్పుడు కాంగ్రెస్ గెలుస్తున్న నమ్మకం పోయింది వీళ్ళందరికీ కూడా. కాంగ్రెస్ పార్టీ సొంతగా 100 సీట్లు సాధించే పరిస్థితి ఉంటే వీళ్ళకి పొత్తుతో అవసరం లేదు. కాబట్టి కాంగ్రెస్ ని ఇప్పుడు బతికిస్తే వాళ్ళకి సమస్య రేపొద్దున. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తృణమూల్ కాంగ్రెస్ కి అక్కడ పూర్తిగా క్రిందసారి తుడిచేశారు. తృణమూలు ప్లస్ బీజేపీ, కమ్యూనిస్టులు తుడుచుకుపోయారు, కాంగ్రెస్ తుడిచిపోయారు. ఒక్క సీటు కూడా రాలేదు కదా వాళ్ళకి, ఒక్కటంటే ఒక్కటి కూడా రాలే, మొత్తం వీళ్ళిద్దరే స్వీప్ చేశారు. అట్లాగే ఢిల్లీలో క్లీన్ స్వీప్ బీజేపీ. అట్లాంటి చోట్లన ఇంకోటి సమాజ్వాదీ పార్టీ అక్కడ ఒక్క రాయ్బరేలీ తప్పించి ఇంకేం గెలవలేదు కాంగ్రెస్ పార్టీ ఉత్తరప్రదేశ్లో. ఇప్పుడు ఏం కోరుతుంది కాంగ్రెస్ పార్టీ, తన సీట్లు ఇవ్వట్ల. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న మధ్యప్రదేశ్ ఎన్నికల్లో కనుక కాంగ్రెస్ పార్టీ ఇచ్చిపుచ్చుకునే ధోరణి వ్యవహరించుంటే బాగానే ఉండే. ఇప్పుడు కేరళలో కాంగ్రెస్ పార్టీకి మొన్న 18 ఏమో వచ్చినాయి. ఇప్పుడు కేరళలో సగం సీట్లు తను గెలిచిన 18లో 9 ఏమన్నా సిపిఐకి సిపిఎంకి ఇస్తుందా? ఇవ్వదు. అక్కడ తన సిట్టింగ్ స్థానాలు వదులుకోనంటది, కమ్యూనిస్టులతో పొత్తు కావాలంటది. కమ్యూనిస్టులు ఎట్లా ఇవ్వాలి? కమ్యూనిస్టులు ఏమంటారు, నీ దాంట్లోంచి నాకు ఇవ్వమంటారు. వాళ్ళ క్రిందసారి కమ్యూనిస్టులకు అక్కడ 2 3 వచ్చినాయి. అట్లాంటిది ఈ దఫా మాకు వాటా కావాలంటారు. మాయి మేము ఎట్టిస్తామంటది. అది మధ్యప్రదేశ్లో జరిగింది అదే కదా. ఎవరితో పొత్తు పెట్టుకోవాలా, సమాజ్వాదీతో పెట్టుకోవాలా, తృణమూలతో పెట్టుకోలేదు, ఎవరితో పెట్టుకోవాలా. ఎవరితో పెట్టుకోకుండా అంటే తను బలం ఉన్న చోటేమో ఎవరితో పొత్తు పెట్టుకోవట్లే, తను బలహీనంగా ఉన్నటువంటి చోట్లేమో తనకి సీట్లు ఇవ్వమంటది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో వీళ్ళకేం సీన్ లేదు, తను గెలిచేటటువంటి సీట్లు వీళ్ళకి ఇవ్వాలా. అలాగే బెంగాల్లో వీళ్ళకేం సీన్ లేదు, వాళ్ళది వీళ్ళకి ఇవ్వాలి. అట్లాగే ఢిల్లీ వాళ్ళది వీళ్ళకి ఇవ్వాలి.
ఆమ్ ఆద్మీ పార్టీ అవును బలమైనటువంటి ప్లేసుల్లో. అవును అది చేస్తానికి వీళ్ళు ఎట్ట ఒప్పుకుంటారు? అవును అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ, అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీనే సెకండ్లో ఉంది, కాంగ్రెస్ థర్డ్లో ఉంది, పంజాబ్లో ఉంది, 4 సీట్లు వాళ్ళు గెలుచుకున్నారు, అందులో వీళ్ళకి కావాలంటారు. అడుగుతున్నారు. అవును కాబట్టి ఇట్లాగంటే కాంగ్రెస్ వల్ల తమ్ము బలపడాలనుకుంటున్నారు వాళ్ళు, వీళ్ళని అడ్డం పెట్టుకుని తను బలపడాలనుకుంటుంది కాంగ్రెస్. ఎవరి స్వార్థం వాళ్ళది. కోటంలో ఏ పార్టీ కూడా కాంగ్రెస్ ఆధిపత్యాన్ని ఒప్పుకోవట్లేదా? ఇప్పుడు శరద్ పవార్ అనుకుంటా కదా, వాళ్ళు కూడా అంటే ఒక్కొక్కటిగా బయటికి రాబోతున్నారు అని ఆపుతారు. బలహీనమైనటువంటి నాయకత్వం ఎప్పుడూ కూడా యాక్సెప్టబుల్ కాదు. అంటే నీ దగ్గర సర్వశక్తివంతుడు అయినప్పుడు, ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి ఇవాళ దాని మాట అంటున్నారు. ఒకసారి గుర్తు తెచ్చుకోండి, వాజ్పేయి టైంలో ప్రతి ఒక్కళ్ళు టొయ్యి అని పరిగెత్తేవాళ్ళు. జయలలిత ఎంత పేచీలు పెట్టింది, చంద్రబాబు నాయుడు ఎన్ని పేచీలు పెట్టాడు. మొన్న ఎక్కడ ఎందుకు అంత బలమైనటువంటి పూర్తి మెజారిటీ వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీతో నితీష్ కుమార్ ఎంత పేచీలు పెట్టాడు, ఉద్ధవ్ ఠాక్రే ఎంత పేచీలు పెట్టాడు, చంద్రబాబు నాయుడు ఎంత పేచీలు పెట్టాడు. ఎంత పూర్తి మెజారిటీ వచ్చిన వాళ్ళే ఇసిగించినప్పుడు అసలు కనీసం 57 ఏమైనా వచ్చినాయి మొన్న, వాళ్ళకి 54 సీట్లు వచ్చిన కాంగ్రెస్ పార్టీ, మీ అందరి దగ్గర నుంచి తలా 25 నాకు ఇచ్చేయండి, నేను 100 సీట్లు సాధించేసి మీ అందరి మీద పెత్తనం చేస్తానంటే రాజకీయాల్లో ఎవరిదెవడు త్యాగం చేసుకుంటాడు. అందువలన ఐఎన్డిఏ కూటమిలో వాళ్ళు కాంగ్రెస్ పార్టీని తమ పక్కన వచ్చి కూర్చోమంటున్నారు కానీ కాంగ్రెస్ తమ కంటే నాయకత్వం అనేటువంటి ఫీలింగ్లో లేరు. అందులో మొన్న మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ మనం అప్పుడు డిబేట్లోనే అనుకున్నాం, అక్కడ గెలిస్తే కాంగ్రెస్ ఆధిపత్యం వస్తుంది, ఓడితే కాంగ్రెస్ని పట్టించుకునేవాడు ఉండడని. ఆ 4 రాష్ట్రాల ఎన్నికల్లో తెలంగాణ గెలిచింది, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ఓడిపోయాయి, అందులో మిజోరాం కూడా ఓడిపోయాయి. ఇలా సీట్లు ఉండేటువంటి చోట్ల ఓడిపోయేటప్పటికి మరింత బలహీన పడిపోయాయి. ఇప్పుడు ఇంక కాంగ్రెస్ ఆధిపత్యానికి వాళ్ళు ఒప్పుకోవట్లేదు. కానీ కాంగ్రెస్ ఏం చేస్తుంది, ఐఎన్డిఐ అని పెట్టినప్పుడు అన్న అందులో వాళ్ళని ఇన్ఛార్జిగా పెట్టాలి కదా, నితీష్ కుమార్ వాళ్ళని పెట్టకుండా మల్లికార్జున ఖర్గేని అధ్యక్షుడిగా పెట్టింది ఐఎన్డిఐ. అంటే ఏంటి, బయట నుండి తృణమూల్ కాంగ్రెస్ లాంటి బలమైన పార్టీ, బయట నుండి సమాజ్వాదీ పార్టీ లాంటి బలమైన పార్టీ, బయట నుండి కమ్యూనిస్ట్ లాంటి బలమైన పార్టీలు, బయట నుండి ఆప్ లాంటి బలమైన పార్టీ వస్తే వాళ్ళందరిని ఎత్తిన తను లీడర్షిప్ చేస్తానంటారు. వాళ్ళు ఎట్ట ఒప్పుకుంటారు? అదే కదా. రైట్, చూద్దాం మొత్తానికి ఏం జరగబోతోంది దేశ రాజకీయాల్లో. ఈ ఐఎన్డిఏలో చీలిక ఎంతవరకు వెళ్తోంది, మొత్తం అది విచ్ఛిన్నం అయిపోయే పరిస్థితి వస్తుందో, అదే కనుక జరిగితే ఎన్డీఏకి బెనిఫిట్ అయినా. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయాలు, లేదంటే షర్మిల రేజ్ చేస్తున్న అంశాలు రేపొద్దున్న రాజకీయాల్లో ఎలాంటి మార్పులు తీసుకొస్తాయి వేచి చూద్దాం.